ఇంకొన్ని విషయాలు కూడా మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. డెఫినెట్లీ లైఫ్ ఈజ్ నథింగ్ బట్ మన బిజినెస్ అంటే అదేమో సపరేట్‌గా ఎక్కడి నుంచో లేదు. మన లైఫ్ స్టైల్‌లో నుంచి వచ్చేదే మనం చేస్తున్న ఏ బిజినెస్ అయినా కూడా. అది పక్కాగా 100% మనం క్వాలిటీగా ఉంటే మన యొక్క బిజినెస్ అంటే ఏదైతే మనం ఇప్పుడు వర్క్ చేస్తున్నామో ఇందులో కూడా మనం క్వాలిటీగా ఉంటాం. ఫర్ దట్ వీ హావ్ టు నో సంథింగ్ బియాండ్ దిస్. ఎందుకంటే ఇప్పుడే మన హెచ్‌జీ రావు సార్ ఒకటి చెప్పారు. రియల్లీ అది సూపర్బ్. ఎందుకంటే చాలా తక్కువ ఒక చిన్న, చిన్న థిన్ లైన్ మాత్రమే ఉంటుంది. సక్సెస్‌కి, ఫెయిల్యూర్‌కి మధ్యలో ఇది సక్సెస్ అయితే, ఇది ఫెయిల్యూర్ అనుకున్నట్లయితే, ఈ ఫెయిల్యూర్ నుంచి సక్సెస్‌కి ఒక చిన్న థిన్ లైన్ మాత్రమే ఉంటుంది. థిక్ కూడా కాదు. ఇది థిక్. ఇది థిక్ లైన్. వాస్తవానికి ఒక చిన్న థిన్ లైన్ ఉంటదంతే. ఆ ఒక్క థిన్ లైన్ మనం దాటటమే సక్సెస్ అండి. ఏం లేదు. వెరీ సింపుల్. ఆఫ్‌కోర్స్ ఇది అందరికీ సాధ్యమే. ఇదే ఒక్కరికే ఎవరి ఒక్కరి కోసమో ఎప్పుడు కూడా సక్సెస్ రాయబడలేదు. సక్సెస్ అనేది ప్రతి ఒక్క వ్యక్తి కూడా తీసుకోవచ్చు. ఇక్కడ మనం ఎంతమంది ఉన్నామో 400 ఆర్ 500 మెంబర్స్ మనందరికీ కూడా సక్సెస్‌కి మనం 1000%, 1,00,00,000% మనము ఎలిజిబుల్ క్యాండిడేట్సే. ఇది మనం ఎప్పుడో మాట్లాడుకున్నాం. మన యొక్క హ్యూమన్ పొటెన్షియల్ గురించి ఒకరోజు మనం మాట్లాడినప్పుడు యెస్, ఇది మనం ఎప్పుడూ సక్సెస్‌కి మనందరం అర్హులమే. అందరం అర్హులమే. అందరం ఎలిజిబుల్ క్యాండిడేట్సే. అన్‌ఫార్చునేట్‌లీ ఆ అర్హత మనకు తెలియట్లేదంటే. వాట్ ఈస్ యువర్ కెపాసిటీ? వాట్ ఈస్ యువర్ కేపబుల్? ఈ ఈ యొక్క కెపాసిటీని హౌ కేపబుల్ యూ ఆర్ అనే విషయాన్ని మనం తెలుసుకోవట్లేదు. అంతే డిఫరెన్స్. ఇంకేం లేదు సార్. నథింగ్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ సక్సెస్ పీపుల్ అండ్ ఫెయిల్యూర్ పీపుల్. ఓన్లీ డిఫరెన్స్ ఈస్ మనకు తెలియట్లేదు అంతే. ఆ డిఫరెన్స్ తెలుసుకోవట్లేదు. హౌ కేపబుల్ యూ ఆర్ అనేది, ఎంత క్వాలిటీ ఉంది, ఎంత కేపబుల్ మనం అన్న విషయాన్ని తెలుసుకోవట్లేదు. అంతే డిఫరెన్స్. ఆ థిన్ లైన్, ఆ చిన్న లైన్‌ని మనము దాటలేకపోతున్నాం. సో, ఎనీవే ఈరోజు మన యొక్క ప్రాజెక్ట్‌లో మనము ఎప్పుడూ మాట్లాడుకునేటువంటి వాటిలో ఈరోజు మనకు రాయల్టీ గురించి మాట్లాడదాం ఈరోజు. రాయల్టీ గురించి మాట్లాడదాం. సో, ఈ రాయల్టీ అనేది నిజంగా న్యూయంగ్‌లో ఒక అద్భుతమైనటువంటి ఇన్‌కమ్. మనకు న్యూయంగ్‌లో ఒక అద్భుతమైనటువంటి ఇన్‌కమ్. ఆ ఇన్‌కమ్‌ని మనం ఈరోజు మాట్లాడదాం. ఎందుకంటే రెగ్యులర్‌గా మనము మన ఎస్ఎంఐ గురించి మాట్లాడుతున్నాం. ఏది? స్పాన్సర్ మ్యాచింగ్ ఇన్‌కమ్. ఇది ఎంతుంటుంది అంటే, మనం అంతకుముందు డిస్కస్ చేసిన దాని ప్రకారము రోజుకి రూ. 1000 తీసుకోవచ్చు, 10,000 తీసుకోవచ్చు, 1,00,000 తీసుకోవచ్చు, 10,00,000 కూడా తీసుకోవచ్చు. ఎంతైనా తీసుకోవచ్చు. దీనికి ఏ విధమైనటువంటి లిమిట్ అనేది ఉండదు. ఎస్ఎంఐకి మనకు ఏ విధమైనటువంటి లిమిట్ అనేది ఉండదు. మీరు అన్‌లిమిటెడ్ ఇన్‌కమ్ అనేది మనం ఎస్ఎంఐలో తీసుకోవచ్చు. స్పాన్సర్ మ్యాచింగ్ ఇన్‌కమ్. ఓకేనా? సో, అలాగే మనం ఎప్పుడు డిస్కస్ చేసే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి? మన యొక్క రివార్డ్స్. ఈ రివార్డ్స్ కూడా మనం లాస్ట్ టైమ్ చాలా వివరంగా మాట్లాడుకున్నాం. ఒక్కొక్క రివార్డ్ ఒక్కొక్క డ్రీమ్‌ని మనకు ఫుల్‌ఫిల్ చేస్తూ పోతుంది. అవునా? మనం ఫస్ట్ 1 స్టార్ అయినాం. 1 స్టార్ అవ్వగానే మనకు ఏమొస్తుంది? ఒక $100 వస్తుంది. అదే 2 స్టార్ అయినాం. ఇంకొక 150. సో, అంటే ఎంత? $250. $250 అంటే నియర్లీ ఒక 23,000. ఒక మంచి మొబైల్ తీసుకోవచ్చు. అవునా? ఒక సాలిడ్ మొబైల్. ఏదో 10,000లో, 15,000లో కాకుండా ఒక 23, 24,000లో ఒక మంచి మొబైల్ తీసుకోవచ్చు. అలాగే 3 స్టార్ అయిపోయినాం. 3 స్టార్ అయిపోతే 3 స్టార్ అయితే వచ్చేటువంటి ఇన్‌కమ్ ఎంత మనకు? $250 వస్తుంది. 3 స్టార్ అయితే. అదే 4 స్టార్ అయితే $750 వస్తుంది. 5 స్టార్ అయితే $1,250. అంటే ఇక్కడ మీరు తీసుకున్నట్లయితే టోటల్‌గా ఇది $2,250. ఎప్పుడైతే మనం 5 స్టార్ కంప్లీట్ చేస్తామో ఆటోమేటిక్‌గా ఒక సాలిడ్ బైక్ తీసుకోవచ్చు. ఒక 2,00,000 పైన బైక్. ఒకేసారి ఫుల్ పేమెంట్. ఇక్కడ ఈఎంఐలు అలాంటివి ఏమి లేదు నేను చెప్పేది. మన డ్రీమ్ ఫుల్‌ఫిల్ అంతే. దానికి మళ్ళీ ఈఎంఐలు కట్టుకుంటూ 3 సంవత్సరాల తర్వాత ఫుల్‌ఫిల్ అవ్వటం కాదు. నేను ఫుల్ పేమెంట్ చేశాను. నా యొక్క బైక్ తీసుకున్నాను అయిపోయింది. నా డ్రీమ్ ఫుల్‌ఫిల్డ్ అంతే.
లేదు నేను డౌన్ పేమెంట్ ఒక 50,000 పే చేస్తాను సార్, నెల నెల కొంచెం, నెల 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 కొంచెం, నెల నెల కట్టుకోవద్దని నేను చెప్పట్లేదు, కట్టడం తప్పు కూడా కాదు. కానీ వన్ టైం ఫుల్ఫిల్మెంట్ సెటిల్మెంట్ చెప్తున్నాను నేను ఇక్కడ. ఓకేనా? సో దయచేసి అలా అని ఎవరు అనుకోవద్దు. కట్టుకోవడం అనేది కొన్ని విషయాలకు ఉపయోగపడుతుంది, మంచిది కూడా, కొన్నిటికి రైట్ కూడా కాదు. అది చాలా పెద్ద సబ్జెక్టు. అది మనం అవసరమైనప్పుడు మాట్లాడదాంలేండి. ఇన్వెస్ట్మెంట్ల మీద గురించి మాట్లాడే రోజు అది కూడా మాట్లాడదాం. ఓకే. కానీ ఇక్కడైతే మాత్రం నేను సాలిడ్గా ఒక 2250 USDT అంటే నియర్లీ 2 lakhs ప్లస్ ఇన్కమ్, 2 లక్షల పైన ఇన్కమ్ తోటి ఒకేసారి మనం ఒక బైక్ అనేది తీసేసుకోవచ్చు. తర్వాత సిల్వర్ అయిపోతాం. సిల్వర్ అయిపోగానే 2500 USDT. నెక్స్ట్ రూబీ అయిపోగానే 7500 USDT. ఎప్పుడైతే గోల్డ్ అవుతామో 12,500 USDT. ఇక్కడికి అయిపోయేసరికి మొత్తం ఏమవుతుంది ఇక్కడ 22,500 USDT. 22,500 USDT ఈ మూడు కలిపితే గోల్డ్ అయిపోయే లోపు. అంటే 22,500 USDT అంటే నియర్లీ 20 lakhs ప్లస్. 20 లక్షల పైన ఇన్కమ్ మన దగ్గర ఉంది, సాలిడ్గా నేను సంపాదించానంటే ఒకేసారి ఇక్కడ కూడా ఈఎంఐ లేవు. వెళ్ళామా 20 లక్షలు పెట్టి కారు కొన్నామా, అయిపోయిందా? గోల్డ్కి వచ్చేసరికి కారు కంప్లీట్ చేసేసాం, అయిపోయిందా? ఎక్కడా కూడా మళ్ళీ ఇక్కడ కూడా ఈఎంఐలు లేవు. నా దగ్గర 22 లక్షలు ఉంది, 20 లక్షలు ఉంది, పోనీ 20 లక్షలు ఆడు పే చేసానా, కారు తెచ్చుకున్నానా, అక్కడతో అయిపోయింది, గోల్డ్ అయిపోయింది. నెక్స్ట్ ప్లాటినం ఒకేసారి 7,500, సారీ ఎంతనా, 7,500 USDT వన్ టైం. 25,000 శ్రీనివాస్. సారీ 25,000 USDT వన్ టైం వచ్చేస్తుంది. ఇప్పుడు ఒక్కసారి ప్లాటినం అయిపోగానే, తర్వాత డైమండ్ అయిపోగానే 75,000 USDT. అంటే ఇక్కడ 1 lakh USDT ఇక్కడ వచ్చేసింది. వన్స్ డైమండ్ అయిపోగానే 1 lakh USDT అనుకుంటే 92 లక్షలు, 90 లక్షలు వేసుకోండి. 90 లక్షల రూపాయలతోటి ఒక హౌస్ కొనిచ్చుగా, హ్యాపీగా మంచిగా. నేనైతే సాలిడ్గా 90 లక్షలతోటి ఒక మంచి హౌస్ని, ఒక మంచి సైట్ ఒకటి తీసుకొని మనమే కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ పెద్ద మనం ఉన్న ఆల్మోస్ట్ మెయిన్ టౌన్స్లో అన్నిట్లో కూడా, పెద్ద సిటీస్లో అన్నిట్లో కూడా మనం 90 లక్షలతో ఒక హౌస్ అయితే హ్యాపీగా పర్చేస్ చేసుకొని సైట్ తీసుకోవచ్చు. అంటే ఒక డైమండ్ అయ్యేసరికి ఒక కామన్గా ఒక హ్యూమన్ బీయింగ్కి ఏమైతే ఉంటాయో అవన్నీ డ్రీమ్స్ కూడా ఫుల్ఫిల్. ఇదేంటి నేను మాట్లాడింది అంతా దేని గురించి మాట్లాడానో, ఓన్లీ రివార్డ్ గురించే. అది బాగా వినాలి. నేను మాట్లాడింది ఏంటి ఇక్కడ, డైమండ్ అయ్యేలోపు ఓన్లీ రివార్డ్స్ తోటి ఒక సాలిడ్ మొబైల్, సాలిడ్ బైక్, సాలిడ్ కార్, ఒక మంచి హౌస్, బ్యూటిఫుల్ హౌస్, ఆల్మోస్ట్ అన్ని మీకు బేసిక్గా ఉండేటువంటి మెయిన్ డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ ఫుల్ఫిల్ అయిపోయింది, కంప్లీటెడ్. అలాగే ఇవి కాకుండా రిమైనింగ్ ఇన్కమ్స్ ఉన్నాయి కదా. ఈ రిమైనింగ్ ఏమున్నాయి మనకు, యాజ్ యూజువల్ మీరు సాధించేటువంటి ప్రోమో రివార్డ్ ఉంది, అలాగే రెగ్యులర్గా వచ్చేటువంటి మ్యాచింగ్ ఇన్కమ్, డైలీ వచ్చేటువంటి మ్యాచింగ్ ఇన్కమ్ ఉంది, అలాగే SMI స్పాన్సర్ మ్యాచింగ్ ఇన్కమ్ ఉంది. ఈ 3 కాకుండా రాయల్టీ కూడా ఉంది. సో ఈ 4 ఇన్కమ్స్ తోటి ఇంకెంత పెద్ద అమౌంట్ ఉందో ఒకసారి ఊహించుకోండి. ఇది 1 కోటి రూపాయలు ఏడు సంపాదిస్తే వీటన్నిటితో కలుపుకుంటే అనదర్ 2 to 3 CR మనం అక్కడ సంపాదిస్తాం. అంటే ఒక్కసారి డైమండ్ అయిపోయే లోపు మనకు ఆల్ డ్రీమ్స్, మనకునేటివన్నీ ఫుల్ఫిల్ అవ్వటమే కాదు, మన చేతిలో సాలిడ్గా ఒక 2 CR మినిమం మన చేతిలో ఉంటుంది. అన్ని డ్రీమ్స్ కంప్లీట్ అయిపోయినాయి, అలాగే ఈ 2 కోట్ల రూపాయలు కూడా మన చేతిలో ఉంటుంది. అంటే మనం కొనుక్కున్నట్టు రివార్డ్స్ కొనేసాం. రిమైనింగ్ ఇన్కమ్స్ ఏవైతే ఉన్నాయో వాటితోటి ఈ 2 crores తోటి మనం ఏం చేయొచ్చు, అవసరమైతే మంచి పొలాలు కొనుక్కోవచ్చు, అంతే కదా. పొలాలు కొనొచ్చు, లేదా ఈ 2 కోట్లతోటి గోల్డ్ కొనొచ్చు, లేదా ఏదన్నా ఒక మంచి ప్లేస్లో, ఒక కమర్షియల్ ప్లేస్లో మనం ఏదన్నా కొన్ని కొన్ని రూమ్స్ వేసి వాటిని రెంట్కి ఇవ్వచ్చు కదా. సో 1 crore పెట్టి 1.5 crore పెట్టి సైట్ కొన్నా కూడా సింపుల్గా ఒక 50 lakhs తోటి చిన్న రూమ్స్ వేసి అవి కూడా ఇచ్చి ఇట్స్ పాసిబుల్. అంటే ఇలా మనకంటూ
ఒక పర్ఫెక్ట్ లైఫ్ స్టైల్ ఎప్పుడు స్టార్ట్ అయిపోతుంది వచ్చేస్తుందంటే మీరు డైమండ్ అయ్యేలోపు. సో కానీ ఇది ఒకసారి అయిపోతుందా? ఛాన్సే లేదు. మనం డైలీ ఒక్కొక్క స్టెప్ 1 స్టార్, 2 స్టార్, 3 స్టార్, 4 స్టార్, 5 స్టార్, సిల్వర్, రూబీ తర్వాత గోల్డ్ తర్వాత ప్లాటినం తర్వాత డైమండ్. అంటే ఒక 10 స్టెప్స్ మనం కంప్లీట్ చేస్తే ఎన్ని ఒక 10 స్టెప్స్ కానీ మనం కంప్లీట్ చేస్తే ఆటోమేటికలీ మనం అందరం కూడా డైమండ్ అయిపోతాం. ఆల్రెడీ మేము 8 కంప్లీటెడ్, లైన్స్ ఆర్ 9 కంప్లీటెడ్. సో మీ కళ్ళ ముందే కనిపిస్తూ ఉన్నాం మీలాగే స్టార్ట్ చేసిన వ్యక్తులం. ఇక్కడ ఎవరు కూడా అతీతులు కాదు, సక్సెస్కి ఎవరు అతీతులు కాదు అనే దానికి ఇది నిదర్శనం. సార్ అయ్యారంటే మేమైనామంటే మీరు అవుతారు, మీరు అయ్యారంటే మీ నెక్స్ట్ టీం అవుతారు. ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈ 10 స్టెప్స్ ఎక్కాల్సిందే, ఎక్కుతారు కూడా, ప్రొవైడెడ్ మీరు వర్క్ చేస్తున్నారా లేదనేది ఇంపార్టెంట్. నేను పని చేయకుండా నాకు రిజల్ట్ ఆశించడం అనేది మనం చాలా పెద్ద తప్పు, రైట్? సో నేను పని చేస్తేనే ఆ రిజల్ట్ వస్తుంది. నేను పనే చేయకుండా నాకు రిజల్ట్ కావాలి అంటే అది ఎక్కడా సాధ్యం కాదు. మీకు పెద్ద పెద్ద డ్రీమ్స్ ఉండొచ్చు, ఆ డ్రీమ్స్ని గోళ్లపైన పెద్ద పెద్ద ఫోటోలు అతికించవచ్చు, వాటిని పొద్దున లేయగానే చూడొచ్చు. మాకు ఫస్ట్లో చెప్పేవారు, సార్ మీరు లేయగానే మీ కళ్ళ ముందు ఏం కనిపించాలంటే మీ డ్రీమ్ కనిపించాలి సార్. అది ఎలా ఉండాలంటే ఒక పెద్ద పోస్టర్లో ఉండాలి సార్, మీరు రాసేయండి సార్. ఎస్, అవన్నీ నిజాలే, తప్పు కూడా కాదు, వాస్తవం కూడా. అవి చాలా ఇంపాక్ట్ ఇస్తాయి మనకు బ్రెయిన్కి. అవి రైట్ కూడా. కానీ ప్రాక్టికల్గా మనం ఆలోచించాల్సింది ఏంటి అంటే నువ్వు పని చేస్తున్నావా లేదా, వెదర్ యూఆర్ వర్కింగ్ ఆర్ నాట్. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. వితౌట్ వర్కింగ్ ఎలా మీరు అడుగుతారు చెప్పండి? ఎందుకు మీకు ఎలా వస్తాయి అవి? రావు. కాబట్టి ఈ 10 స్టెప్స్ మనం ఎక్కాలి అంటే మనం డెఫినెట్లీ ఎవ్రీడే కొంచెం వర్క్ అనేది మనము చేయాల్సి ఉంటుంది. ఆ వర్క్ మీకు ఆల్రెడీ తెలుసు ఏం చేయాలనేది. వెరీ సింపుల్. ఎవ్రీడే నాకు తెలిసి అయితే వెరీ సింపుల్. ఇక్కడ మాకు తెలిసినటువంటి సక్సెస్ మంత్ర, నేను ఎప్పుడు చెప్పే సక్సెస్ మంత్ర, ప్రతిరోజు జూమ్కు రావటం అండి. నేనైతే మళ్ళీ చెప్తున్నాను, ఎవ్రీడే జూమ్కి రావటం ఇన్ ద సెన్స్ వచ్చినప్పుడు వినటం, వచ్చి నేను అటెండెన్స్ వేసుకొని నా పని నేను చేసుకోవటం కాదు. చాలామంది ఇక్కడ మీరు కావాలంటే ఒక్కసారి హ్యాండ్ రైస్ చేయండి, యాక్టివ్గా ఉండేవాళ్ళని అడగండి. మ్యాక్సిమం 40% మించి రారు. చూడండి కావాలంటే, నేను ఎన్నోసార్లు ట్రై చేశాను. ఒక్కసారి హ్యాండ్ రైస్ చేయండి, యాక్టివ్గా ఉండేవాళ్ళని అడగండి. మీరు మ్యాక్సిమం 40% వస్తే ఎక్కువ. కావాలంటే ఎవ్రీ టైం చూడండి సార్, మనమే ట్రై చేద్దాం, ఎందుకు టైం ఉంది కదా, మనమే ఒకసారి ట్రై చేద్దాం. యాక్టివ్గా ఉన్న పీపుల్ ఒక్కసారి హ్యాండ్ రైస్ చేయండి సార్ ప్లీజ్, ఇది చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి నేను యాక్టివ్గా ఉన్నాను, నేను హ్యాండ్ రైస్ చేస్తున్నాను, నా పేరు టచ్ చేసుకొని, ఇది కొంచెం మనకు అవసరమైన సబ్జెక్ట్ అండి. ఎస్, యాక్టివ్గా ఉండేవాళ్ళు హ్యాండ్ రైస్ చేయండి. 600 మంది పైన ఉన్నారు, కావాలని చూద్దాం. ఇది కంపల్సరీ. యాక్టివ్ అనే దానికోసం మనకు ఒక చిన్న డిఫరెన్స్ తెలియాలి, అందుకోసం వేరే విధంగా ఏమనుకోవద్దు. యాక్టివ్ అనే దానికి నేను వింటూ ఉన్నాను, ఫాలో అవుతున్నాను జూమ్ని అనే దానికోసము ఇంకొక 2 మినిట్స్ టైం ఇద్దాం. ఇప్పుడు టైం 7:17. 2 మినిట్స్ వల్ల ఏం నష్టమేం లేదు, విందాం ఇంకొక 2 మినిట్స్. చూడండి మ్యాక్సిమం ఎంత వస్తుంది అంటే 40% వస్తే చాలా ఎక్కువ. 40% అంటే రెస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏం చేస్తుంటారంటే అటెండెన్స్ వేసుకొని ఇక్కడ ఏది ఫాలో అవ్వకుండా, శ్రీనివాసు ఒకసారి చెప్పాడు, ఏం చెప్పాడంటే ప్రతిరోజు జూమ్కి వస్తే సక్సెస్ మంత్రాల్లో మొదటి మంత్ర, రోజు జూమ్కి వస్తే నేను సక్సెస్. చాలా మంది అనుకునేటువంటిది. ఎస్, అటెండెన్స్ వేసుకునేది. సీనియర్కి మళ్ళీ ఏం చెప్తుంటారంటే, సార్ నేను రోజు వస్తున్నాను, మీరే రావట్లేదు సార్ అంటే ఏంటైనా ఆయన వచ్చేసి ఆయన టీంలో ఎవరు వచ్చారో ఒక్కసారి చెక్ చేసుకుంటాడు. అంటే ఎస్పెషల్ వాళ్ళ సీనియర్ కూడా ఆయన కూడా చెక్ చేసుకుంటాడు. ఎందుకంటే రేపు ఉంటాయిలేండి, ఆ లావాదేవీలు చాలా ఉంటాయి, ఆ చెక్ చేసుకుని తర్వాత మరలాలి. అలా కాదు ఫ్రెండ్స్, మనం మన కోసం వస్తున్నాం, మీ డౌన్ లైన్ కోసమో మీ అప్ లైన్ కోసమో కానే కాదు. సో ఇది కంపల్సరీ తెలియాలి. అది తెలియదు మన వాళ్ళకి. చూడండి 651లో 160 మంది మ్యాక్సిమం హ్యాండ్ రైస్ చేయండి అంటే 160 మంది వచ్చారు. ఎంత పర్సంటేజ్ మీరు క్యాల్కులేట్ చేసుకోండి. ఇలా ఉంటుంది. సో ఎప్పుడు కూడా ఇది ఇక్కడే కాదు,
ఎవ్రీవేర్ ప్రతి చోట కూడా ఇదే ఫార్ములా అప్లికబుల్. నేను వస్తున్నాను అంటే అది నా కోసం వస్తున్నాను అనుకునే వాళ్ళు మాత్రమే ఇక్కడ సక్సెస్ అవుతారు. నా డౌన్ లైన్ కోసమో నా అప్లైన్ కోసమో నేను వస్తున్నాను అంటే అది నీ సక్సెస్ కాదు. అది ఎవరి కోసం నువ్వు పని చేస్తున్నావంటే ఎలా చెప్పండి? మన కోసం మనం పని చేసుకోవాలి. ఎవ్రీ టైం థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్. నేను ఎప్పుడు చెప్పే పాయింటే క్వశ్చన్ యువర్ సెల్ఫ్. ఒక్కసారి మనల్ని మనం క్వశ్చన్ చేసుకోండి. మనం ఎలా ఉన్నాం, ఎంత ప్రాపర్గా పనిచేస్తున్నాం. వర్క్ చేయకుండానే అలాగే ఎన్నో మంచి ప్రాజెక్ట్స్ వచ్చినా కూడా నేను సక్సెస్ కాలేకపోతున్నాను అంటే రీజన్ ఏంటో తెలిసినా నేను పని చేయట్లేదని అర్థం. కానీ లైన్ సార్ ఎవ్రీ టైం సక్సెస్ అయిపోతున్నారు అంటే దాని అర్థం ఏంటో తెలిసినా ఆయన డిసైడ్ అయిపోయారు, డెడికేట్ అయిపోయారు. దట్ ఈస్ ద డిఫరెన్స్ ఓన్లీ. సో ఎవరు కూడా పని అనే దాన్ని ఇష్టంతో చేయండి, కష్టంతో కాదు. ఎవరైతే ఇష్టంతో పని చేస్తారో వాళ్ళకి 100% రిజల్ట్ అనేది వస్తుంది. సో మన సక్సెస్ మంత్రాలు ఏంటి? మొదటిది 100% ప్రతిరోజు జూమ్ కు రావటం అనేది. ఇది మీ లైఫ్ లో మీ దినచర్యలో రోజు భాగం. ప్రతిరోజు మార్నింగ్ సెషన్ అనేది మీరు ఎట్టి పరిస్థితుల్లో అటెండ్ అవ్వాలి. అటెండ్ అవ్వటం అంటే ఏంటి మీనింగ్? మీరు దాన్ని కంప్లీట్ గా నేర్చుకోవాలి. అదేం చెప్తున్నారు ఏంటి అనేది మీ బ్రైన్ లో పట్టించుకోవటం, మీ మనసులో పట్టించుకోవటం, వీలైతే నోట్ చేసుకోవాలి. ఇది కంపల్సరీ జరగాలి. నెక్స్ట్ రెండవ మంత్రం ఏంటి? చాలా సింపుల్ అండి. ఇప్పుడు నవేడేస్ సిస్టమ్ టోటల్లీ మారిపోయింది. అసలు చాలా సింపుల్ గా వినవచ్చు. ఒకప్పుడు మనం వెళ్ళి పెద్ద మీటింగ్లు పెట్టి పెద్ద వాళ్ళతో కలిసి ప్రతిరోజు మార్నింగ్ నుంచి 5 మందిని 10 మందిని కలిసి వాళ్ళతో 1-on-1 బిజినెస్ ప్లాన్ చెప్పి మళ్ళీ వాళ్ళ ఇంట్లో హోమ్ మీటింగ్స్ పెట్టి తర్వాత మళ్ళీ మాకు రకరకాలు ఉండేది ప్లాన్స్. అప్పట్లో హోమ్ మీటింగ్ పెట్టాలి, మళ్ళీ తర్వాత అందరం కలుసుకొని మళ్ళీ గ్రూప్ మీటింగ్, ఆ గ్రూప్ మీటింగ్ మళ్ళీ అందరూ తలా కొంచెం ఫుడ్ తీసుకురావటం, ఆ ఫుడ్ని అలా అందరూ షేర్ చేసుకోవటం, ఒకరినొకరు బాగా కలుసుకోవటం, ఇలా ఆ రిలేషన్ బిల్డ్ చేసుకోవటము, ఇలా ఎన్నో ఉండేవి. పెద్ద మీటింగ్స్ పెడితే ఎన్నెన్నో ప్లేసెస్ నుంచి వచ్చి కలుసుకోవటం, ఇవన్నీ ఉండేటివి. చాలా కష్టంగా ఉండేది కూడా, చాలా ఖర్చుతో కూడుకునేది కూడా. ఈరోజు ఎలా ఉన్నాయో తెలుసునా? నేను ఆల్మోస్ట్ 95% కాదు, ఆల్మోస్ట్ 99% జూమ్లోనే ఉంటాను. నేను 1% మాత్రమే ఫిజికల్గా మీట్ అవ్వాలి. ఇలా చేయమని నేను అడగట్లేదు, అందరూ ఇలాగే చేయాలని కాదు. కానీ బెటర్ వే చెప్తున్నాను. బెటర్ వే అండ్ ఫాస్టెస్ట్ వే సక్సెస్కి ఫాస్టెస్ట్ వే. ఇందులో ఖర్చు చాలా తగ్గిపోతుంది మీకు. అందుకే మీరు జూమ్ మీద మంచి పట్టు సాధించండి. మీరు 1-on-1 బిజినెస్ ప్లాన్ చెప్పాలంటే ఎక్కడో హైదరాబాద్లో ఉండే వ్యక్తికి నేను వెళ్ళి కూర్చోవాలంటే నాకు కనీసం ఒక 2-3 రోజులు వేస్ట్ అయిపోతుంది. నాకు ఈజీగా ఒక 2 or 3 days వేస్ట్ చేసుకోవాలి నేను. అదే నేను అతనికి ఫోన్ చేసి జూమ్ కనెక్ట్ అవ్వండి, నేను ఒకసారి మీకు నేను ప్రజెంట్ చేస్తాను. ఇంకా చెప్పాలంటే మీరు దగ్గర కూర్చొని చెబితే వాళ్ళకి ఎక్కేదానికంటే కూడా జూమ్లో ఇంకా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ నేను చెప్పేటన్నీ మీకు స్ట్రైట్గా కనిపిస్తాయి. చూడండి, కావాలంటే నేను చెప్పేటివన్నీ ఎలా కనిపిస్తున్నాయి మీకు స్ట్రైట్గా కనిపిస్తాయి 99% జూమ్ ఇవన్నీ. అదే నేను పేపర్తో రాస్తుంటే నాకు ఆపోజిట్లో ఉంటారు మీరు. నాకు ఆపోజిట్లో ఉన్నప్పుడు మీకు అది తలకిందులో కనిపిస్తుంది. అట్టని కలవటం రాంగ్ అని నేను చెప్పట్లే, దానికి కూడా చెప్తాం అది ఎలా చేసుకోవాలి దాన్ని. ఇక్కడ అప్పుడు ఆ వ్యక్తికి చాలా సింపుల్గా అర్థమైపోతుంది. 1-on-1 బిజినెస్ ప్రమోషన్ జూమ్ ద్వారా చేయండి, అద్భుతాలు చేయొచ్చు. తర్వాత అంటే ఫస్ట్ మీరు జూమ్కి అటెండ్ అవ్వండి. రెండవది జూమ్లో అట్లీస్ట్ ప్రతిరోజు జరిగేటువంటి ఈవినింగ్ సెషన్స్కి అంటే 3 రోజులు జరుగుతుంది వారంలో 9 మంది, గట్టిగా 9 మంది అంటే ఆలోపు మీరు 10 మందిని 20 మందిని ఇన్వైట్ చేస్తుంటారు. కానీ పర్ఫెక్ట్గా వచ్చేటువంటి ఒక 9 మందిని అంటే రోజుకు 3, అంటే సోమవారం 3, అలాగే గురువారం 3, సాటర్డే శనివారం 3, ఒక 9 మందిని సాలిడ్ పీపుల్ని మీరు ఆ జూమ్కి ఇన్వైట్ చేయండి. ఇది మొత్తాన్ని మీ టీంకి కాపీ చేయించండి. ఎవరు వచ్చారు? ఈ 9 మంది వచ్చారుగా, ఈ 9 మందికి సేమ్ కాపీ చేయించండి. ఏం చెప్తారు? అరే బాబు, రోజు జూమ్కి రానన్నా, నువ్వు ఏ రోజైతే మన యొక్క బిజినెస్ ప్లాన్ ప్రజెంటేషన్ ఉందో ఆ రోజు ముగ్గురిని ఖచ్చితంగా నువ్వు తీసుకోరా. సింపుల్ కదా. దీనికి మీరు తలకిందులు పెట్టి తపస్సు ఏమైనా చేయాల్సి ఉందా? నేను చేసిన పని ఇదే నేను చేశాను అంతే. లేదా నేనే ప్లాన్ ప్రజెంట్ చేయటం. ఇక్కడ మీరు ప్లాన్ ప్రజెంట్ చేయలేకపోతే ఇక్కడికి పంపించండి. ఎక్కడికి? మనకు సోమవారం జరిగే, గురువారం జరిగే, శనివారం జరిగే
ప్లాన్ ప్రజెంటేషన్లకు పంపించండి. అలాగే ఇక్కడ అయిపోయిన తర్వాత పొద్దున్నే జూమ్కి రమ్మని చెప్పండి. ఇక్కడ మీరేం చూడండి, ఇక్కడ మీరు గమనించినట్లయితే మీ ప్రమేయం మీరేమన్నా ఇక్కడ బిజినెస్ ప్రమోషన్, బిజినెస్ ప్లాన్ ప్రజెంటేషన్ మీరు చేయట్లేదు. అలాగే మీరు వీళ్ళకి ఏ విధమైనటువంటి దాన్ని కూడా అంటే వీళ్ళకి ట్రైనింగ్స్ కూడా ఇవ్వట్లేదు. బట్ ఈ యొక్క జూమ్లోనే మొత్తం నేర్చుకుంటున్నారు. సో కాబట్టి ఫ్రెండ్స్, ఇది ఎవరైతే డెడికేటెడ్గా చేస్తున్నారో మీకు తెలిసే ఉంటుంది. చాలా మంది పిల్లలు రోజు కాలేజ్కి వెళ్తూ, ట్యూషన్స్కి వెళ్తూ, వాళ్ళు ఒక డెడికేషన్గా వర్క్ చేసుకునే వాళ్ళు ఈరోజు ఐఏఎస్లు, ఐపీఎస్లు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళ పేరెంట్స్ కనీసం చదువు కూడా రాదు. అంటే ఇక్కడ కొంతమంది అనుకుంటా ఉండొచ్చు, సార్ ప్లాన్ ప్రజెంట్ చేసే వాళ్ళే సక్సెస్ అవుతారు, బాగా చదువుకున్నవాడే వాళ్ళ పిల్లల్ని బాగా చదివిస్తాడు. చాలా మందికి ఒక అపోహ ఉంటుంది. కాదు, రాంగ్. మీరు బిజినెస్ ప్లాన్ ప్రజెంటేషన్ చేయలేకపోయినా కూడా పర్లేదు, నేర్చుకోండి. అది అట్టని నేను మళ్ళీ దాన్ని శ్రీనివాస్ చెప్పాడు అసలు బిజినెస్ ప్లాన్ ప్రజెంటేషన్ వద్దన్నాడు, అట్లా కాదు నా ఉద్దేశం. అరే బాబు, మనం చెప్పలేకపోయినా కూడా చెప్పేవాళ్ళు జూమ్లో ఉన్నారు, వాళ్ళ ద్వారా మనం చెప్పించవచ్చు. అలానే మనం నేర్చుకోకూడదని కాదు, పక్కా నేర్చుకోవాలి. మీరు నేర్చుకుంటేనే అందులో ఉన్న డెప్త్ అర్థమైతేనే ఈ పనులన్నీ చేయగలరు. మీరు ఈ పనులన్నీ చేయాలంటే ముందుకు అది నేర్చుకోవాలి. మీరు కూడా చెప్పలేకపోయి ఉండొచ్చు, కానీ మీకు అర్థమై ఉండాలి. అసలు ఆ సబ్జెక్ట్ మీకు తెలిసి ఉండాలి. ఇప్పుడు వీళ్ళ ఫాదరు ఇక్కడ ఐఏఎస్లు, ఐపీఎస్లు అయ్యారంటే పిల్లలు, ఇక్కడ ఉన్న ఈ ఫాదర్కి తెలుసు ఆయన రిక్షా పుల్లరాయి కావచ్చు, ఇంకేదో ఉండొచ్చు, కానీ ఆయనకు తెలుసు చదువుకుంటే నాలాగా కాదు పిల్లలు గొప్ప అద్భుతంగా ఉంటారు. వాళ్ళకి ఈయన చెప్పుంటాడు ఎన్నోసార్లు, నాన్న నాలాగా నువ్వు కాకూడదురా, నాలాగా నువ్వు వ్యవసాయం చేయకూడదురా, ఎన్ని కష్టాలు పడుతున్నావు చూస్తున్నావు కదా, నువ్వు బాగా చదువుకుని ఒక పొజిషన్కి వెళ్ళాలి నాన్న, ఈయన చెప్పుంటాడు. అంటే దాని విలువ ఈయనకు తెలుసుంటుంది. అలాగే ఇక్కడ కూడా మనం ఎవరైతే ఉన్నామో ముందు మనకు తెలిసి ఉండాలి న్యూ యంగ్ యొక్క విలువ. న్యూ యంగ్ విలువ మీకు తెలియకుండా మీ టీంకి ఏం చెప్తారు చెప్పండి? మీ లైఫ్ లైన్స్కి ఏం చెప్తారు? చెప్పలేరు మీరు. ఈవెన్ దో మీకు ప్లాన్ ప్రజెంటేషన్ రాకపోయినా పర్లేదు, మీరు పెద్ద స్పీకర్ కానవసరం లేదు, పెద్ద మోటివేటర్ కానవసరం లేదు. అయినా కానీ ఒకటి ఇంపార్టెంట్, మీకు అందులో ఉన్న పవర్ తెలిసి ఉండాలి. మీరు ఐఏఎస్ కానవసరం లేదు, కానీ నీ పిల్లలు ఐఏఎస్ చేయించవచ్చు. నువ్వు ఐపీఎస్ కానవసరం లేదు, నీ పిల్లల్ని చదివించవచ్చు. ఎందుకంటే నీకు దాని గురించి తెలిసి ఉండాలి. అలాగే ఇక్కడ కూడా మీరు ఎప్పుడైనా సరే బిజినెస్ ప్లాన్ గురించి మీరు చెప్పలేకపోవచ్చు, కానీ బిజినెస్ గురించి మాత్రం మీకు తెలిసి ఉండాలి. అలా తెలియలేదనుకోండి, ఇక్కడ ఉన్న ఈ రిక్షా పుల్లర్కి ఆ ఎడ్యుకేషన్ విలువ తెలియదు. ఒక ఐపీఎస్, ఒక ఐఏఎస్ అయితే లేదా బాగా చదువుకుంటే వచ్చే బెనిఫిట్స్ తెలియదు. అప్పుడు ఏం చేస్తాడు, ఇక్కడ బాగా చదివే పిల్లలను కూడా వాళ్ళ కిడ్స్ ఉంటారు కదా ఇక్కడ, వాళ్ళని వీడు ఏం చేస్తాడంటే వాళ్ళు ఏం చదువులు, ఎప్పుడు చదువులేదు దాపు పక్కన పెట్టు, లైట్ ఆపు, నాకు నిద్ర రావట్లేదు. ఇది మనందరూ తెలిసిన విషయాలే. లైట్ ఆపు, నాకు నిద్ర రావట్లేదు, ఏదైనా ఫీజు కట్టాయి, నా దగ్గర ఫీజుకి లేవు. ఎందుకంటే వీడికి తెలియదు కాబట్టి. అదే తెలిసిన వ్యక్తి అనుకోండి, ఇంకా కష్టపడి పిల్లల్ని ఎలా చదివించాలా, ఇంకా ఎంత డబ్బు పే చేయాలా, వాళ్ళకి తిండి లేకపోయినా వీళ్ళని చదివించాలా, ఇలాంటివన్నీ కూడా మనం ఎన్నో చోట్ల చూస్తున్నాం. జరిగినటివి కూడా, ఇవి సత్యాలు కూడా. అలాగే ఇక్కడ కూడా మీకు న్యూ యంగ్ గురించి మీకు తెలిసి ఉండాలి. న్యూ యంగ్ యొక్క ప్లాన్ పవర్ ఏంటి తెలిసి ఉండాలి, ఇన్ డెప్త్ ఏంటో తెలిసి ఉండాలి. ఎస్, నేను ఒక డైమండ్ అయితే, ఒక 10 స్టెప్స్గా నేను ఎక్కినట్లయితే నా లైఫ్ స్టైల్ మారిపోతుందన్న విషయం మనకు తెలుసుంటేనే ఆ 10 స్టెప్స్ కోసం ప్రయత్నిస్తాం. అవునా? నాకు వాటి గురించే తెలియనప్పుడు నేను అసలు ఆ డైమండ్ అనే దాని గురించి అసలు గో డైమండ్, గో డైమండ్, గో డైమండ్ నేను 100 సార్లు చెప్తాను. మీరు కూడా అందరిలో కలిసి గో డైమండ్, గో డైమండ్, గో డైమండ్ అంటారు. కానీ ఆ గో డైమండ్ అయితే వచ్చే బెనిఫిట్ మీకు తెలియనప్పుడు మీకు ఏం ఉపయోగం చెప్పండి? దట్ ఈస్ నో యూజ్ అట. ఏం ఉపయోగం లేదు. ఏదో శ్రీనివాస్ చెప్పాడు గో డైమండ్, గో డైమండ్ అన్నాడు, నేను కూడా గో డైమండ్ అని గో డైమండ్ అన్నాను. కానీ దాంట్లో ఇన్ డెప్త్ తెలుసుకున్న వాళ్ళు అస్సలు ఆగరు. మనకు ఎయిర్ కార్డ్కి వెళ్ళినప్పుడు మేము మన బరంజా విన్ అయ్యేసి మేమందరం 100 మంది పోయినప్పుడు ఆ రోజు పాండా గారు ఐఎమ్ ఏ డైమండ్, ఐఎమ్ ఏ డైమండ్, ఐఎమ్ ఏ డైమండ్ అని ఇంచుమించు ఒక 5 minutes ఒక పవర్ ఇచ్చాడు అక్కడ. కానీ అక్కడి నుంచి బయట వచ్చిన తర్వాత వెరీ ఫ్యూ పీపుల్ మాత్రమే ఆ వేలో ముందుకెళ్తుంటారు. ఎందుకు తెలుసునా? వాళ్ళకి నిజంగానే ఆ డైమండ్ అయితే వచ్చే బెనిఫిట్స్ ఏంటో వాళ్ళకి తెలుసు. రిమైనింగ్ పీపుల్ ఏంటంటే అందరూ అంటున్నారు కాబట్టి వాళ్ళు కూడా మామూలు అరుపులు కాదు, మావాడు కూడా వచ్చాడు ఆ రోజు మామూలుగా అరవలే. తర్వాత వచ్చి అన్నా నేను ఎట్టయినా డైమండ్ అయిపోవాలన్నా అన్నాడు. దేనికి రాండి, అదే చెప్తున్నారు కదన్నా మీరు డైమండ్ డైమండ్ డైమండ్, అందులో ఏముందో నీకు తెలుసా అంటే తెలియదు అన్నాడు. సరే నేను ఒకరోజు చెప్తాను బాగా విను అని అన్నా. అయిపోయింది. తర్వాత రోజు మనోడు కనిపించింది లేదు, పెట్టింది లేదు, ఏమీ లేదు. ఇప్పుడు మళ్ళీ ఎక్కడ ఉన్నాడంటే ఇంకా కూడా ఐడి కూడా యాక్టివేట్ చేసుకోవాలి.
ఐడి యాక్టివేట్ చేసుకుని ఆ రోజు ఏం చేసుకున్నాడు అంతే. అక్కడి నుంచి గేమ్ చేయలే. ఆడికి ఆర్ కార్డ్ విన్ అయినాం, రావాలి టూర్ ఎంజాయ్ చేయాలి అనుకున్నాడు, వచ్చాడు, ఆడికి అయిపోయింది. ఇంకా తర్వాత నుంచి ఒక ఐడి వేసింది లేదు, ఏం లేదు. అక్కడితో ఆగిపోయినాడు. ఎందుకంటే అక్కడ ఏం తెలియలే మనోడికి అసలు గో డైమండ్ అంటే ఏంటి. అదే మన టీంలో ఇప్పుడు ఎవరైతే సిల్వర్స్ ఉన్నారు, 5 స్టార్స్ ఉన్నారు, ఆ, ఎంతో మంది వాళ్ళని అడగండి. గో డైమండ్ అంటే ఎంత పవర్ఫుల్, అందులో ఏం దమ్ముందో ఇవన్నీ తెలుసుకున్నారు కాబట్టి. ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ గైస్ మన యొక్క ప్రాజెక్ట్ పొటెన్షియల్ తెలుసుకోండి. డైమండ్ అయితే మనం ఏం కాబోతున్నామో తెలుసుకోండి. మీరందరూ కూడా హై క్వాలిటీ పీపుల్. ఎన్నో కంపెనీల్లో పెద్ద పెద్ద క్వాలిటీగా వర్క్ చేసిన వ్యక్తులు. నేను చాలా మందితో మాట్లాడుతుంటాను. సార్ నేను ఎక్స్ కంపెనీలో డైమండ్ అండ్ బ్లూ డైమండ్ కూడా అయిపోయాను సార్. ఒక టాప్ రేంజ్కి వెళ్ళాను సార్. అన్ఫార్చునేట్లీ వాళ్ళు ఏమి ఇవ్వలేదు సార్. మీకు ఫార్చునేట్లీ ఇక్కడ ఏంటో తెలిసిన, మీరు అయిన మరీ నైట్కే మీ అకౌంట్లో డబ్బులు పడతాయి. నైట్కే. ప్లాటినం అయితే $25,000 ఒకే నైట్లో పడిపోయి ఉంటుంది అంతే. డైమండ్ అయితే $75,000 నైట్కి పడిపోయి ఉంటుంది అంతే. సో ఇవన్నీ కూడా మనకు ఈ విషయాలు తెలిసినప్పుడే మనం ఎంత దూరమైనా సరే పోగలం. అలాగే ఈరోజు కొన్ని ఇంపార్టెంట్ విషయాలు ప్లీజ్. ఇది మన సబ్జెక్ట్కి, మన లైఫ్కి చాలా అవసరమైన విషయాల గురించి నేను ఈరోజు ఇంకొక 10 మినిట్స్ మాట్లాడతాను. రియల్లీ నా లైఫ్ని చేంజ్ చేసినటువంటి కొన్ని విషయాలు. ఎప్పుడు కూడా మన యొక్క జీవితమే గుణపాఠం అండి. ఎక్కడి నుంచో నేర్చుకోవాల్సిన అవసరం లేదు. పెద్ద పెద్ద బుక్కులు చదవాలి, పెద్ద పెద్ద వ్యక్తులను మనం ఫాలో అవ్వాలి, ఎస్ కాదంటలేదు. మీన్ వైల్ మన లైఫ్ను ఒక్కసారి మనం కానీ చూసుకుంటే, మన లైఫే మనకు ఎన్నో గుణపాఠాలు నేర్పిస్తుంది. ఎన్నో పాఠాలు నేర్పిస్తుంది, గుణపాఠాలు నేర్పిస్తుంది. ఎన్నో విషయాలను కూడా మనకు తెలియజేస్తుంది. ఇలా నా లైఫ్లో కూడా కొన్ని విషయాలు బై లక్కీలీ మళ్ళీ చెప్తున్నాను, నిజంగా నేను అదృష్టవంతుణ్ణి. నేను పెరిగిన వాతావరణం నాకు అలాంటిదే నేర్పించింది. ఇందులో వెరీ పవర్ఫుల్ వర్డ్స్ నాకు ఆ రోజు మా టీచర్ చెప్పారు. చిన్నప్పుడే వెరీ పవర్ఫుల్ వర్డ్స్ 2 ఉంటాయి నాన్న. అంటే నేను ఒక కాన్వెంట్లో చదివాను చిన్నప్పుడు. గవర్నమెంట్ స్కూల్లో కదా, అక్కడ చిన్న కాన్వెంట్, అక్కడ బ్రాహ్మిన్స్ ఫ్యామిలీ. అక్కడ మాకు నేర్పించినట్టు ఫస్ట్ ఏంటంటే అన్నిటికంటే పవర్ఫుల్ సారీ. సారీ, SORRY, సారీ అనేది చాలా పవర్ఫుల్ వర్డ్ అని అన్నారు. ప్రపంచంలో చాలా పవర్ఫుల్ వర్డ్స్ ఉంటాయి, వాటిలో సారీ అనేది చాలా పవర్ఫుల్ అని చెప్పారు. నెక్స్ట్ రెండవది థ్యాంక్ యూ. రియలీ చాలా 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 ఇంపార్టెంట్. మూడవది నేను మళ్ళీ చెప్తాను. ఇవి ప్రపంచంలో చాలా విలువైనటివి. వీటిని నువ్వు ఎంత అంటే ఎలా నువ్వు వాడుకుంటున్నావో, నువ్వు నిజంగా వాటిని ఫాలో అవుతున్నావు అని తెలిస్తే ఖచ్చితంగా నీ లైఫ్ అద్భుతంగా ఉంటుందనేసి చిన్నప్పుడే ఏజ్ ఆఫ్ మేబీ ఐ వాజ్ ఇన్ 3rd క్లాస్ ఆర్ 4th క్లాస్ అంతే. ఇంచుమించు అటువంటి ఒక మనకు బేసిక్ పవర్ ఉంటుంది చూడండి. అంటే మనకు మెమరీ కొంచెం పెరిగేదా 5th క్లాస్ మేబీ. ఆ టైంలో విన్నటువంటి కొన్ని వర్డ్స్ ఇవి నా లైఫ్ని మార్చేసుకుంటూ వచ్చాయి. అంటే మనం పెరిగే వాతావరణాన్ని మొత్తాన్ని టోటల్ మార్చింది. అవి ఏంటి అంటే ఇప్పటికీ కూడా ఏ ఒక్క వ్యక్తితోటి కూడా నాకు శత్రుత్వం లేదు, ఎవరితో నాకు ఎనిమిటీ లేదు అంటే ఓన్లీ రీజన్, నేను ఎప్పుడు కూడా ఐఎమ్ రెడీ టు సే సారీ. ఆల్వేస్ ఐఎమ్ రెడీ టు సే సారీ. సీరియస్లీ ఎప్పుడు సిద్ధంగా ఉంటాను. నేను సారీ చెప్పేదానికి ఎప్పుడు సిద్ధంగానే ఉంటాను. అది మై వైఫ్ కావచ్చు, మై బ్రదర్ కావచ్చు, లేదా మై ఎవరైనా నా ఎనిమి అయినా కూడా. మేబీ నన్ను విభేదించే వ్యక్తులు కొంతమంది ఉంటే, నన్ను ఎవరు విభేదించుకుంటూ ఉంటారు కాబట్టి ఎనిమి కాకుండా కాదు, విభేదించేవాళ్ళు, నన్ను కొన్నిట్లో విభేదించే వాళ్ళు ఉంటే కూడా ఐఎమ్ రెడీ టు సే సారీ. ఎప్పుడు సారీ టు సే దిస్ అని ఎందుకు చెప్తాను అంటే, నిజంగానే మిమ్మల్ని హర్ట్ చేయడం నాకు ఇష్టం లేదు. ఎవరిని కూడా హర్ట్ చేయడం ఎప్పుడు కూడా ఉండకూడదు. సో సారీ అనేది వెరీ పవర్ఫుల్ వర్డ్. ప్లీజ్ వీలైతే ఈ రోజు నుంచి ట్రై చేయండి. మీ ఇంట్లో మీ వైఫ్కి చిన్నది ఏదన్నా, మీరు ఏదన్నా సరిగా చేయకపోతే సారీ చెప్పండి. సారీ రా పట్టుకోండి. కిడ్స్కి, మీ పిల్లలకు కూడా, నాన్న నీకు నేను ఆ రోజు తీసేయలేకపోయాను, సారీ రా నాన్న, నేను మళ్ళీ తీస్తాను. జస్ట్ ఈ వర్డ్స్ ఎంత పవర్ఫుల్లో తెలిసిన ఒక్కసారిగా మీ చుట్టూ ఉండేటువంటి వాతావరణాన్ని మార్చేస్తాయి. మీ యొక్క ఏదైతే మీ లోపల ఉండే ఈగో ఉంటుంది చూడండి, ప్రపంచంలో అత్యంత భయంకరమైనటువంటిది ఏంటి అంటే ఈగో. నిన్ను ఎక్కడికో తరిమేస్తా ఉంది. నీ జీవితాన్ని నాశనం చేసేటువంటి ఒక పెద్ద 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 నీలోనే ఉన్నటువంటి ఒక శత్రువు ఏంటో తెలిసిన ఈగో.
అహంభావం నాకు మించినోడు లేడు, నేను ప్లాటినం, నేను డైమండ్, లేకపోతే నా డౌన్లో ఎంత, వీళ్ళు ఇప్పుడే వచ్చారు సార్, నేను ఆల్రెడీ కోటీశ్వరుని, నేను చూడండి దాన్ని, నేను చూడండి బైక్, నేను చూడండి కారు, నేను చూడనటువంటి విషయాల వీళ్ళు ఎవరు సార్? రే రా తీసుకో, దాన్ని తీసుకుని ఒక టీ తీసుకురా పో, నేను కూర్చో ఉంటాను. ఇది మన బిజినెస్ లో కూడా జరుగుతున్నటువంటి నిజాలు ఇవి. ఇది సత్యం. వీళ్ళు కూర్చో ఉంటారు, వాళ్ళు అప్లైన్ కూడా చెప్తారు అవసరమైతే, సార్ అది తీసుకుంటే ఒకసారి ఒక టీ పట్టుకుంటాడు, ఆడ పెట్టున్నాడు, అటు తీసుకోండి. నిజంగా చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. సార్ ఆ బిల్ పే చేయండి అంటే. ఎలా చూస్తారు అంటే, మేము సార్ ఇంతకుముందు డబుల్ డైమండ్లు, ఇప్పుడు ఏదో కొత్తగా వచ్చారు మీరు, మీకేం తెలుసు చెప్పండి. నిజంగానే ఈవెన్ మై సెల్ఫ్, నేను 2022 అండి నెట్వర్క్లోకి వచ్చింది, 2022 అంతే. 2017లో 2005లో ఆమ్వే అనే ఒక అద్భుతమైనటువంటి కంపెనీలో వర్క్ చేశాను, కానీ అక్కడితో స్టాప్ చేశాను అంతే. అప్పుడే నా ఇంజనీరింగ్, నా ఎంటెక్ ఆడితో స్టాప్ అంతే. 17 సంవత్సరాలు నేను ఏ నెట్వర్క్ చేయలేదు, నాకు ఇష్టం కూడా లేదు, రాలేదు. 2022 అంటే ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఈ జూన్కి, జూలై ఐ థింక్స్, ఈ జూలైకి నాకు 3 years అంతే. మీ అనుభవం ముందు నేను చాలా చిన్న బచ్చాను. ఎందుకంటే మీరు ఇప్పుడే 25-30 yearsగా మీరు నెట్వర్క్ లో ఉన్నారు, నేను లేను. ఓన్లీ 3 years నేను వచ్చింది. బట్ లక్కీలీ నిజంగా చెప్తున్నా, నేను అదృష్టవంతుడిని. ఎందుకంటే చిన్నప్పుడు కొన్ని విషయాలు నేర్చుకున్నాం, ఇవి మనం ఫాలో అవ్వాలి లైఫ్లో, వీటిని మర్చిపోకూడదు. నా అప్ లైన్కి నేను ఎప్పుడు కూడా థ్యాంక్ఫుల్గా ఉండాలి, నా డౌన్ లైన్కి ఎప్పుడు కూడా నేను థ్యాంక్ఫుల్గా ఉండాలి. నా క్రాస్ లైన్, ఆయనకేం నాలెడ్జ్ ఉందిరా బాబు, నాకుండే నాలెడ్జ్ అంట, మన లైన్ సార్కుండే నాలెడ్జ్ ఏంది, వాళ్ళంతా వేస్ట్ గాళ్ళు, వాళ్ళతో అసలు వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడుతావు నువ్వు? మన శ్రీనివాస్ చూడండి, మన కాదర్ సార్ చూడండి, వీళ్ళతో ఎవరు పోటీ? ఈ కాదు. ఎవరు చెప్పారు? ఎవరు ఇక్కడ హీరోలు లేరు, గుర్తుపెట్టుకోండి. అంటే అందరూ హీరోలే, కానీ ఒక్కరిని మించినోడు ఒకడని కాదు మాత్రం. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, అహంభావం మనకి ఎప్పుడు పనికిరాదు. నాకు మించినోడు లేడు అనేది తప్పు. నేను ఎవరికంటే తక్కువ కాదు, బెస్ట్. నేను ఎవరికంటే తక్కువ కాదు అనేది చాలా బెస్ట్. కానీ నాకు మించినోడు లేడు అనుకోవటం మాత్రం అది ఎప్పటికీ కూడా రాంగ్. నేను ఆల్వేస్ బిలీవ్ ఇన్ దిస్. నాకంటే గొప్పవాళ్ళు ఉండొచ్చు, ఉంటారు కూడా, కానీ నేను అట్టని తక్కువ కాదు. నాకంటే లైన్ సార్, జాలి సార్, పాండా సార్, ఇంకా చాలా మంది చాలా గొప్ప వ్యక్తులు ఉన్నారు, కానీ నేను అట్టని తక్కువ కాదు. దిస్ ఈజ్ అవర్ యాటిట్యూడ్, షుడ్ బి లైక్ దిస్. అంతేగాని వాళ్ళు ఏముంది సార్, వాళ్ళకు ఊరికి వాళ్ళు ముందు వచ్చారు కాబట్టి వాళ్ళు వెళ్ళిపోయారు సార్, కానీ నేను మాట్లాడితే ఎవరు కూడా తట్టుకోలేరు సార్. అసలు ఎన్ని అప్లాస్ వస్తాయి, ఎంతమంది ఫోన్లు చేస్తారు, వాళ్ళు మాట్లాడేది ఏమో సార్, వాళ్ళు ఏదో ముందు వచ్చి వాళ్ళు పెద్ద ర్యాంకులకి వెళ్ళిపోయారు. ఇది ఎప్పటికీ కూడా నీకు మీ అసోసియేషన్లో మీ యొక్క ఏదైతే ఎన్వైరన్మెంట్ ఉంటుందో అది ఎప్పుడు కూడా పొల్యూట్ చేస్తుంది. ఆ పొల్యూట్ చేయకుండా ఉండాలంటే ఎప్పుడు కూడా యూ షుడ్ బి థ్యాంక్ఫుల్. ఎప్పుడు కూడా నీ డౌన్ లైన్కి, నీ అప్ లైన్కి థ్యాంక్ఫుల్గా నువ్వు ఎప్పుడైతే ఉంటావో, అలాగే ఎప్పుడైనా చిన్న తప్పు జరిగినా నీ డౌన్ లైన్కి కూడా నువ్వు సారీ చెప్పేదానికి రెడీగా ఉంటావో. ఐఎమ్ ఆల్వేస్ రెడీ. నన్ను రీసెంట్లీ సార్ ఒక ఆయన నన్ను క్వశ్చన్ చేశారు. నిజంగా నా తప్పు లేదు, నాకున్న అవగాహన ప్రకారం నా తప్పు లేదు, కానీ సార్ చెప్పాను, సార్ నా తప్పుగా నిజంగా ఉంటే మాత్రం ఖచ్చితంగా సారీ సార్ అని చెప్పాను, నన్ను క్షమించండి అని చెప్పాను. ఎందుకంటే ఏమైంది చెప్పండి దానివల్ల? సార్ హ్యాపీగా ఫీల్ అయ్యారు. అయ్యో సార్ మీరు ఎందుకు సార్ సీనియర్ లేదు, జూనియర్ లేదండి. ఇక్కడ తప్పు జరిగితే ఎవడైతే సీనియర్ అయితే జూనియర్ అయితే సారీ చెప్పేదానికి తప్పే ఉంది. ఏం పోయింది నాకు? నేను ఇప్పుడు గోల్డ్ అయితే సార్ 3 star 5 star లేదా ఏదైనా కానివ్వండి, ఆయనకి నేను సారీ చెప్పడం తప్పేంటి? నిజంగా తప్పు అయినప్పుడు ఆయన ఫీల్ అయ్యాడు కదా, నేను తప్పు చేశానని ఆయన ఫీల్ అయినప్పుడు నేను సారీ చెప్పడంలో తప్పేంటి? వై? ఎందుకు చెప్పకూడదు? అంతేగానే ఏదో లేదు, మన రేంజ్ ఏంటి, మనం ఏంటి సారీ చెప్పేది, అది చెప్పకుండా ఉండాలి. మనం చెప్తే మన వాల్యూ పోతుంది. పక్కన మరి మన సీనియర్, మన అసోసియేట్ ఇంకొకటి ఉన్నాడు, ఈయనేంది వీళ్ళ జూనియర్ సారీ చెప్తున్నాడు, అబ్బో ఈయనకి అంత సీన్ లేదేమో, ఇలాంటి యాటిట్యూడ్ ఎప్పుడు కూడా పనికిరాదు. ఎప్పుడు కూడా మీరు కావాలంటే, నేను మళ్ళీ చెప్తున్నాను, మీ ఫ్యామిలీలో మీ అన్నకు, మీకు ఎప్పుడు చిన్న చిన్న గొడవలు కానీ, లేదా మీ చుట్టుపక్కల ఉండే వాళ్ళతో గొడవలు ఏమైనా ఉన్నా కూడా రెడీ ఈరోజు పోయి సారీ చెప్పండి.
మీ యొక్క ఫ్యామిలీ అట్మాస్ఫియర్ ఎంత హ్యాపీగా ఉంటుంది చూడండి. అలాగే మీ ఫ్యామిలీలో కూడా మీ వైఫ్ కావచ్చు, మీకు కావచ్చు, మీ అత్తగారికి, మామగారికి, ఎవరికైనా కానివ్వండి, సారీలో ఏముంది సార్, మన జీవితం ఎంత సార్, చాలా చిన్నది, చాలా చిన్నది. మనకెందుకు చెప్పండి ఇవన్నీ? మనం ఎవరు కూడా ప్రపంచంలో మనకి ఈ పంచభూతాలు, ఈ ప్రపంచంతో, ఈ యూనివర్స్‌తో పోల్చుకుంటే మనం ఎంత చెప్పండి? మనం ఎవరని చెప్తాం? చిన్న రేణువు మనం. చిన్న రేణువు మనం. మనకెందుకు చెప్పండి ఇవన్నీ? సో, కాబట్టి ప్లీజ్ ఎప్పుడు కూడా రెడీ టు సే సారీ. అలాగే బీ థాంక్‌ఫుల్. ఎప్పుడు కూడా మీ యొక్క అప్‌లైన్ కావచ్చు, డౌన్‌లైన్ కావచ్చు, మీరు ఎంత క్వాలిటీ ఉండొచ్చు, మీరు పెద్ద కోటీశ్వరుడై ఉండొచ్చు, లేదా ఇంకా మీకంటే వాళ్ళు చిన్నవాళ్ళై ఉండొచ్చు, మీకంటే చాలా తక్కువ వాళ్ళై ఉండొచ్చు. అంటే ఈ ఈ ఈ అంటే మైండ్ సెట్ పరంగా నేను చెప్పేది. మీకు చాలా పెద్ద అద్భుతమైన నాలెడ్జ్ ఉండొచ్చు. కానీ వాళ్ళకి ఏమి తెలీదు పాపం. అలా అని వాళ్ళని మీరు చులకనగా ఎప్పుడు చూడకండి. వాళ్ళకి కూడా మీరు థాంక్‌ఫుల్‌గా ఉండండి. ఎప్పుడు, ఎప్పుడు, ఎప్పుడు. ఇంకా నేను మీకు మేము ఇది చిన్నప్పుడు నేర్చుకున్నటువంటి ఇంకొక ఇంపార్టెంట్, నేను ఎక్కడైనా నాకు ఫుడ్ సర్వ్ చేసే ప్రతి ఒక్క వ్యక్తికి థాంక్స్ చెప్తా నేను. థాంక్ యూ నాకు ఫుడ్ సర్వ్ చేసినందుకు. నేను ఆటో దిగితే థాంక్ యూ నన్ను సేఫ్‌గా ఇంటికి చేర్చినందుకు. ఈవెన్ బస్ డ్రైవర్‌కి కూడా చాలా సార్లు చెప్పాను నేను థాంక్ యూ. థాంక్ యూ అన్న నన్ను సేఫ్‌గా దించినందుకు. యెస్. నాకు పని చేసినటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి థాంక్ యూ అనే ఒక చిన్న పదం చాలా చాలా ఎక్కువ ఉంటుంది. నన్ను ర్యాపిడోలో దించినటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి చాలా థాంక్ యూ, నన్ను హ్యాపీగా ఇంట్లో చేర్చావు నువ్వు. ఎందుకంటే ఆ థాంక్‌ఫుల్‌నెస్ చాలా వాళ్ళకొక హ్యాపీనెస్‌ని ఇస్తది. వాళ్ళు పడ్డ ఏదో చిన్న పని వాళ్ళు చేసింది. అది పెద్ద పని అయి ఉండొచ్చు. మనం అన్న ఒక చిన్న మాట ఎంతో ఇస్తది. అలాగే మీ ఇంట్లో మీ వైఫ్‌కి థాంక్ యూ, ఈరోజు చాలా మంచి ఫుడ్ చేసావు. ఒక్కసారి అడిగి చూడండి కావాలంటే. ఒక్కసారి అని చూడండి. చాలా మంచి ఫుడ్ పెట్టావు నాన్న అని వైఫ్‌తో మాట్లాడండి. ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో తెలుసునా? మా ఆయన ఆఫ్‌కోర్స్ అది బాలేకపోయినా పర్లేదు. బాగా లేకపోయినా పర్లేదు. కానీ థాంక్స్ చెప్పండి. మంచి ఫుడ్ పెట్టేవని. అంతే థూ ఇది ఏం ఫుడ్‌రా ఇది. వాళ్ళు పాపం ఎంతో కష్టపడి చేసుంటారు. నేను ఏ రోజు కూడా ఉప్పు లేకపోయినా చప్పిడిగా ఉండి, ఉప్పు ఎక్కువైనా గూడా బావుంది నాన్న. కాకపోతే కొంచెం ఉప్పు ఎక్కువైంది అంతే. చాలా బావుంది. బాగా చేసావు. కొంచెం ఉప్పు ఎక్కువైంది. కానీ నిజంగా చాలా ఎక్కువ ఉన్నా గూడా. అసలు బాలేదు. బాలేకపోయినా గూడా దీంట్లో కొంచెం ఏదో బాగుంది. సూపర్‌గా చేసావు గానీ, రోజు చేసినట్టు. కానీ ఈరోజు కొంచెం ఏదో మిరియాలు ఏదో పడ్డాయి. లేకపోతే జీలకర్ర ఏదో పడింది. మనకేం తెలిసినా తెలియకపోయినా అంతే. ఏమవుతది చెప్పండి? దానివల్ల ఏమవుతుంది? ఇలా మాట్లాడి చూడండి సార్. నేను నా వెంట నేను నేర్చుకున్న అద్భుతం అంతే. ఇది నేనేదో లేదు. ఐయామ్ నార్మల్ మ్యాన్. కానీ లక్కీలీ అదృష్టవశాత్తు కొన్ని నేర్చుకున్నాం. వాటిని ఫాలో అవుతున్నాం. ఆ రోజు విని వదిలీయలే నేను. ఆ రోజు విని వదిలీయలే. అది బ్రెయిన్‌లో అలాగే పెట్టుకున్నాను. అలాగే లోపలికెళ్ళిపోయిందది. ఓహో! ఇది మనం ఇలా ఉండాలి. లైఫ్ అంటే ఇలాగే లీడ్ చేయాలి. ఇంతే గాని ప్రతిదానికి కసురుకోవటం, కొట్టుకోవటం, అరుసుకోవటం ఏమొస్తది చెప్పండి? ఏమీ రాదు. నేను మళ్ళీ చెప్తున్నాను. నా అప్లైన్ నాకు ఫోన్ ఆన్సర్ చేయకపోతే కూడా, సార్ ఏదో బిజీగా ఉన్నారు. మళ్ళీ చేస్తారులే అనుకుంటాను తప్పిస్తే, థూ ఏంట్రా ఈయన ఎప్పుడు ఫోన్ చేసినా ఎత్తడు. ఏం చేస్తుంటాడు? అంత పీకే పనేముంది? నాతో మాట్లాడే పని తప్పిస్తే దీనికి ఏం పీకే పనుంది? యూ నోస్ ఏం పనిలో ఉన్నారాయన? మనలాంటి వాళ్ళు ఎంతో మందితో ఆయనకి పరిచయాలుంటాయి. ఆయనకి అదొక్కటే పని కాదు గదా! ఇంకా వేరే పని ఉండొచ్చు. ఆయన పర్సనల్ లైఫ్ గూడా ఉండొచ్చు. దేర్ ఆర్ సో మెనీ. అంతేగాని మనం ఒక్కసారి జడ్జ్ చేయకూడదు గదా! సార్ గురించి మనం జడ్జ్ చేయకూడదు గదా! నేనెప్పుడు చేయను. సార్‌కి ఒక్కసారి కాల్ చేస్తాను. సార్ ఆన్సర్ చేయకపోతే వెయిట్ చేస్తాను. మళ్ళీ సారే చేస్తారు నాకు తెలుసు. ఎందుకంటే ఆయనకి తెలుసు ఎప్పుడు చేయాలో. చేస్తారు ఖచ్చితంగా. చేసి మళ్ళీ ఏంటి? ఏందని అడుగుతారు. లేదు అవసరమే లేదు. సరేలే శ్రీనుకి ఆల్రెడీ చెప్పేసాం కదా! ఇంకేముందిలే అనుకుంటే చెయ్యరు. అయిపోయింది. ఒకవేళ మిస్ అయితారు మాట్లాడటం. ఏముంది నష్టమేముంది? మళ్ళీ ఇంకో రోజు మాట్లాడదాం గదా! అంటే ఇలాంటివి మనం చాలా చాలా మన యొక్క బిజినెస్‌లో ఎస్పెషల్లీ మనం ఉన్నటువంటి ఈ యొక్క నెట్‌వర్క్‌లో మీ బిహేవియర్, మీ యాటిట్యూడ్ మిమ్మల్ని క్రౌన్ అంబాసిడర్ వరకు తీసుకెళ్ళాలి అంటే నేనెందుకు ఈరోజు ఈ విషయాల్ని మీతో డిస్కస్ చేశానంటే మనం గ్రో అవుతున్నాం. చాలా అద్భుతంగా ముందుకు వెళ్తున్నాం. ఒక్కసారి డబ్బు వచ్చే కొద్దీ ఏమవుతుందో తెలుసునా? మనకు తెలియకుండా సీరియస్‌లీ ఇది నేను చెప్పేది నిజం. అన్నోయింగ్‌లీ మీకు తెలియకుండానే మీకు కొన్ని ఎక్కుతాయి పైకి. మీకు తెలియకుండానే, మనకు తెలియకుండానే కొన్ని మన లోపల ఎక్కి ఆ శత్రువులు కొన్ని స్టార్ట్ చేస్తాయి మన యొక్క మనం రివర్స్ పోయేదానికి. పైకెళ్ళేదానికి కాదు. కొన్ని ఆటోమేటిక్‌గా మన లోపల ఎక్కుతాయి.
ఎలాగైనా సరే వీడు ఎక్కిపోతా ఉన్నాడురా, వీడిని మళ్ళీ తొక్కాలరా వీడిని అనే విషయంలో మీకు తెలియకుండానే కొన్ని శత్రువులు ఎక్కుతాయి. అవే మొదటిది ఈగో, ఖచ్చితంగా. రెండవది నాకు మించినోడు లేదు అనే అహంభావం. ఇలాంటివి ఆటోమేటిక్గా నేను టాప్ లీడర్, నా యొక్క స్పీచ్కి అందరూ దాసోహం, ఇలా ఎన్నెన్నో తెలియకుండానే, మనకు తెలియకుండానే ఎదుటి వారి నుంచి పొగడ్తల కోసం ఎదురు చూడటం, ఇలా రకరకాల వాటికి మనం ఆటోమేటిక్గా తెలియకుండానే మనం లొంగిపోతాం. ఆ లొంగిపోకూడదని మాత్రం నేను ఈరోజు ఈ టాపిక్ చెప్తున్నాను తప్పిస్తే దీన్ని మరలా ఎవరు వేరే విధంగా తీసుకొస్తారు. అగైన్ ఐఎమ్ రియల్లీ సారీ టు సే దిస్. ఎవరు నేను హర్ట్ చేస్తుంటే మాత్రం అది నా ఇంటెన్షన్ కాదు. బట్ మీకు తెలియకుండానే, నాకు తెలియకుండా, నేను కూడా, అందరూ మనము మానవ మాత్రులం, మనమేం అతీతులం కాదు. మనకు కూడా ఖచ్చితంగా ఎక్కుతాయి, ఎక్కాలి, ఎక్కుతాయి కూడా అవి. వాటిని మనం ఒక్కసారి వాటిని ఆలోచించుకొని ఎలా పోతున్నాం, మనం కరెక్ట్గా పోతున్నామా లేదా, రైట్లో పోతున్నామా రాంగ్లో పోతున్నాం, అప్పుడప్పుడు మనం ఆలోచించుకోవాలి అనే దానికోసం చెప్తున్నాను తప్పిస్తే ఇక్కడ తప్పు చేయని వాడు ఎవరు లేరు. ప్రతి ఒక్క వ్యక్తి చేస్తారు, కానీ వాటిని రిపీట్ చేయకుండా ఓహో మనం వెళ్ళాల్సింది రైట్ ఇది కాదేమో, మనం ప్రాపర్గా వెళ్ళట్లేదేమో అనే దాన్ని కావాలని చూడండి. కొంతమంది నన్ను అడుగుతుంటారు, సార్ మీ టీమ్స్ అన్నీ కూడా మీతోనే వస్తాయి, మీతోనే కలిసి వెళ్తుంటారు, కానీ మా వాళ్ళు ఒక్కడ కూడా నాతో రావట్లేదు సార్, ఎందుకో తెలిసిన. ఇది ఏం లేదు సార్, ఇక్కడ ఎవరు గొప్ప కాదు. మేము మా యొక్క టీంని ఎలా తీసుకుంటామంటే మా ఫ్యామిలీ లాగా తీసుకుంటాం. సీరియస్గా నాతో జర్నీ చేసేటువంటి నా టీంని ఎప్పుడు నా ఫ్యామిలీ లాగా తీసుకుంటాను. ఒక చోట ఇబ్బంది పెడితే ఇంకో చోట మనం ఎలా వాళ్ళని గెయిన్ చేయించాలా, వాళ్ళకి ఏ విధంగా మనకు కెరీర్ ఇవ్వాలా, ఈ విషయాల్ని అదే మన ఫ్యామిలీ మెంబర్ అలాగే చూస్తాం. మా అన్న, మా చెల్లులో, మా తమ్ముడు, లేకపోతే మా అక్క ఎవరన్నా ఉంటే నేను ఇలాగైతే ఉండనుగా, ఎలా అయితే వాళ్ళకి నేను సపోర్ట్ చేయాలో ఆ సపోర్ట్ అయితే చేస్తాను కదా. ఆ విధంగా మేము చూస్తాం కాబట్టి మాతో అలాగే ఉంటారు. అది మా అదృష్టం కూడా. అలా దొరకడం కూడా అదేం ఈజీ కాదు. కానీ కొంతమంది ఇక్కడ ఇక్కడ చేసిన వాళ్ళు ఇంకో చోట పిలిస్తే రారు. ఎందుకంటే మనం మన యొక్క టీంని మన ఫ్యామిలీ లాగా చూడట్లేదు. వీళ్ళు మనకు డబ్బు ఇచ్చే ఒక యంత్రాల్లాగో, లేకపోతే వాళ్ళకు మన కింద పనిచేసేటువంటి ఒక సామాన్యుల్లాగే మనం చూస్తే మాత్రం ఎప్పటికి కూడా మనము అటువంటి అసోసియేషన్ క్రియేట్ చేయలేం. మేము చూడండి, లయన్ సార్ ఎక్కడ ఉంటే అక్కడే ఎందుకు వెళ్తాం. ఎస్, లయన్ సార్ మమ్మల్ని ట్రీటింగ్ మీ యాస్ ఏ బ్రదర్, నా తమ్ముళ్ళలాగా చూస్తాడు ఆయన నన్ను. ఆయన అలాగే ఆయన టీం మెంబర్స్ అందరూ ఫ్యామిలీ మెంబర్స్ లాగా చూస్తారు. అదే నేను నా సార్ దగ్గర నేను నేర్చుకున్నాను. అలాగే నేనేం చేస్తున్నాను, నా టీంని కూడా అలాగే చూస్తాను. వీళ్ళంతా వీళ్ళు అనేది లేకపోతే నేనేంటి, నేను జీరో కదా. వాళ్లే కదా నా యొక్క నంబర్ని పెంచుకుంటూ వెళ్ళారు. నేను నా ఒకటి పక్కన ఇన్ని సున్నాలు వచ్చాయి. వీళ్ళంతా ఎవరు అంటే ఇంత పెద్ద టీం తయారైందంటే నా యొక్క అసోసియేట్స్ ఎవరైతే ఉన్నారో, నా లైఫ్ లైన్స్, అలాగే నా అప్ లైన్స్, అలాగే నా క్రాస్ లైన్స్ కూడా. నాకు ఎప్పుడు కూడా నా టీంలో నేను ఎవ్రీ క్రాస్ లైన్ కూడా లైక్ చేస్తాను, ఇష్టపడతాను. ఎందుకంటే అందరూ కలిస్తేనే ఇది ఒక పెద్ద బిజినెస్. ఇక్కడ మంచిగా జరుగుతుంది, ఇంకో చోట బాగా జరగకపోయినా కూడా అది రైట్ కూడా కాదు. అన్ని చోట్ల బాగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకోవాలి మనం. ఎందుకంటే న్యూ యంగ్ అనేది ప్రతి చోట సూపర్ ఉందని పేరు వచ్చింది అనుకోండి, మనకు ఇంకా ఇక్కడ పెద్ద బిజినెస్ జరుగుతుంది. ఇదంతా సైన్సే, ఎంత లాజికే అది. మీరు సారీ చెప్పడం కూడా ఒక సైన్స్ అంతే, మీరు థ్యాంక్స్ చెప్పడం కూడా ఒక సైన్సే. మీరు చెప్పి చూడండి, మీ హార్ట్ అంతా కూడా రిలాక్స్ అయిపోతుంది. మీకు తెలియకుండానే ఒక పీస్ఫుల్ అయిపోతుంది మీ ఆలోచన అంతా కూడా. ఎందుకంటే మీకు ఒకవేళ చిన్న తప్పు చేసి మీ జూనియర్ ఎప్పుడు అడుగుతాడు వాడిని ఇచ్చి ఎలా తప్పించుకోవాలా అనే ఒక గిల్టీనెస్ కంటే ఒక్కసారి సారీ తెప్పేసి ఇద్దరు చేయి మీద అట్లా వేసుకొని మీకు హ్యాట్స్ అప్ చెప్తాడు, సెల్యూట్ చేస్తాడు. ఒక్కసారిగా మీ బ్రెయిన్, మీ హార్ట్ అన్ని రిలాక్స్ అయిపోతాయి. మీకు పాజిటివ్ హార్మోన్స్ రిలీజ్ అయిపోయి మీ యొక్క మొత్తం సిస్టమే మారిపోతుంది. ఇలాగే ఇది కూడా థ్యాంక్స్ కూడా అంతే. సో ఫైనల్లీ ఇంకొకటి చెప్పేసి నేను క్లోజ్ చేస్తున్నాను. ఇంకొక ఇంపార్టెంట్ ఒకటి ఉంది, బట్ మనకు టైం సరిపోదు కాబట్టి నేను స్టాప్ చేస్తున్నాను. సార్ నెక్స్ట్ లైన్ సార్ కూడా మనకు మంచి అప్డేట్ ఒకటి ఇవ్వాలనుకుంటున్నారు. అలాగే నేను ఎప్పుడు ఇంతకుముందు కూడా ఎవరినైనా సరే నా టీమ్ అసోసియేట్స్తో కూడా మాట్లాడేది, నా జూమ్లో కూడా నేను అంతకుముందు కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. మన దగ్గరకు వచ్చేటువంటి చిన్న చిరు వ్యాపారాల దగ్గర మీరు ఎప్పుడు కూడా గంపలతో మోసుకొని వచ్చి అమ్ముతుంటారు. ఇళ్ల దగ్గరికి వచ్చి పాపం కూరగాయలు కావచ్చు, ఫ్రూట్స్ కావచ్చు, ఫిష్ కావచ్చు, ఇలా కొంతమంది మనకు ఈ గంపల్లో మోసుకొని వచ్చి ఇళ్ల దగ్గర అమ్ముతూ ఉంటారు. వాళ్ళ దగ్గర కూడా మనం బేరం ఆడుతుంటాం. దయచేసి దిస్ ఈజ్ మై సిన్సియర్ రిక్వెస్ట్, హంబుల్ రిక్వెస్ట్. మీరు ఎలా అయినా అనుకోండి,
దయచేసి ఎప్పుడు కూడా చిన్న వ్యాపారులు పాపం అది పనిగా మోసుకొని, అంటే ఒక బండి కూడా కొనుక్కోలేనటువంటి స్థితిలో ఉండేటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు. వాళ్ళ దగ్గర కూడా వాళ్ళు తెచ్చినటువంటి రూ. 5, రూ. 3 చెప్పినటువంటి ఆకుకూర కట్టని రూ. 2 అడుగుతాం మనం. అసల అది ఒకసారి అంటే అది మనం అలా తయారైపోయినాం. అలా తయారైపోయినాం. అలాగే బండి మీద వచ్చేటువంటి వాడు కూరగాయలు ఎంత చెప్తాడు? రూ. 10 కేజీ చెప్తే దాంట్లో మళ్ళీ రూ. 2 లాక్కోవటం మనం. ఏమొస్తది చెప్పండి, నాకు తెలియక అడుగుతాను. అలాగే ఫ్రూట్స్ తెచ్చాడు. కేజీ వాడు రూ. 150 చెప్తే దాంట్లో 120కి రూ. 100కి అడగటం. అట్లని రూ. 50 చాలా విలువైంది సార్, కాదంటలేదు. కానీ మనం ఎక్కడ సేవ్ చేస్తున్నాం చెప్పండి? అదే మనం గోల్డ్ షాప్‌కెళ్తే ఏమన్నా మాట్లాడగలుగుతున్నామా? పెద్ద షోరూమ్‌కెళ్తాం. వాడు ఏది చెబితే అదే రేట్. అక్కడ మాత్రం ఓహ్! మనం ఇక్కడ రేట్ తగ్గించకూడదు. వాడు మనం చులకనగా చూస్తాడు. ఎవడు వాడు చెప్పండి? వాడెందుకు చులకనగా చూసేది? వాడి దగ్గర అడగండి మీరు బేరం కావాలంటే. కానీ ఇలా పేదవాళ్ళ దగ్గర, వాళ్ళ దగ్గర మనం అలాగే గుప్పలు గుప్పలుగా పోసి అమ్ముతూ ఉంటారు బయట మార్కెట్ దగ్గర. వాళ్ళ దగ్గర పెద్ద ముసలోళ్ళుంటారు పాపం, చాలా ఏజ్డ్ పీపుల్ వాళ్ళ దగ్గర బేరాలు అడుగుతారు. ఎందుకు సార్? వాళ్ళంతా వదిలేద్దాం సార్. మనలాగా బతుక్కోలేక పాపం అలా చిన్న చిన్న పనులు చేసుకుంటారు. ఆఫ్‌కోర్స్ వాళ్ళు ఎక్కువ సంపాదిస్తారు, నేను సంపాదించట్లేదు అనొద్దు. మళ్ళీ మీరు అనరు, "సార్ భలేవాళ్ళు మీరు. మీకంటే ఎక్కువ వాళ్ళు సంపాదిస్తుంటారు." ఉండొచ్చు. నేను కాదంటలేదు. వాళ్ళ పడే కష్టానికి ఇద్దామంటున్నా నేనంతే. అంతేగాని మనకంటే నిజంగానే బాగా సంపాదిస్తారు వాళ్ళు. నెలకి రూ. 1,00,000 సంపాదించేవాళ్ళు ఎంతో మందున్నారు. సీరియస్‌గా 1,00,000, 2,00,000 సంపాదించేవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళేం తక్కువని నేను అనట్లేదు. పడ్డ కష్టానికి ఇద్దామంటున్నాను అంతే. ఓకే. ఎనీవే, సో నేనైతే మీకు అలాంటివి నేను ప్రవచనాలు చెప్పేయటం కాదు గానండి. ఇవన్నీ మన లైఫ్‌లో ఉపయోగపడతాయి. ఎస్పెషల్లీ మన బిజినెస్‌కి ఉపయోగపడతాయని తప్పిస్తే ఇంకెవరిని నేను ఉద్దేశించి ఇక్కడ మాట్లాడలేదు. ఎవరైనా హర్ట్ అయ్యుంటే కూడా నన్ను క్షమించండి. సో ఇది మనం ఈరోజు మన యొక్క పొటెన్షియల్ ఆఫ్ ద కంపెనీ. అలాగే మనం ఇక మీద నడుచుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా వచ్చింది. మనం ఎదుగుతున్నాం. ఎదిగేటప్పుడే ఒదిగి ఉండాలన్న ఉద్దేశ్యంతోటి ఇవి నేను చెప్తున్నాను తప్పిస్తే ఇంకేమీ లేదండి. ఎందుకంటే ఇదంతా మన బాధ్యత. రాబోయే రోజుల్లో ఈ కమ్యూనిటీ హ్యాపీగా ఉండాలంటే మన లయన్స్ టీమ్ ఎప్పుడు ఒక పద్ధతిగా పోతాది. ఈ లయన్స్ టీమ్ అంటే ఒక అద్భుతం అనే విషయాన్ని మనం ఆల్రెడీ ప్రూవ్ చేసాం. కానీ అందులో కూడా లయన్స్ టీమ్‌లో ఎప్పుడు కూడా ఒక చిన్నది కూడా జరగకూడదు. జీవితకాలం ఇది బెస్ట్‌గా ఉండాలి అనే ఒక ఆలోచనతో నేను మాట్లాడినటువంటి వర్డ్స్ తప్పిస్తే, అది కూడా నాకు తెలిసిన వర్డ్స్ తప్పిస్తే ఇంకేం కాదు. సో థాంక్ యూ సార్. థాంక్ యూ వన్ అండ్ ఆల్. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు. థాంక్ యూ సార్. థాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ గారు. చాలా ఎక్స్ట్రార్డినరీ ప్రెజెంటేషన్. చాలా ఎక్స్ట్రార్డినరీ. యూ డిడ్ ఏ గ్రేట్ జాబ్. వండర్ఫుల్ ప్రెజెంటేషన్. సేమ్ టైమ్ ఐఎమ్ సారీ టు సే దిస్. చాలా మంది అనుకుంటారు ఇలాగా. సారీ టు సే శ్రీనివాస్ అంటే త్రిబుల్ ఎస్ అయిపోయారు మీరు. ఇప్పటి నుంచి నేను త్రిబుల్ ఎస్ అంటే బాగుంటుందేమో. ఎందుకంటే సారీ టు సే శ్రీనివాస్ ఎస్ఎస్ఎస్. సో సారీ అనే దాన్ని అంటే ఎక్కడ అప్లై చేయాలి మనం అనేది చాలా మీరు ఎందుకంటే తరచుగా అదే వర్డ్ వాడుతుంటారు. నేను కూడా చెప్తూనే ఉంటాను సారీ టు సే. చెప్పాల్సింది చెప్పి శుతిమెత్తగా అంటే సునిశ్చితంగా అదే జనాలు మళ్ళీ వాళ్ళు ఏమైనా అనుకుంటారా నేను చెప్పిన దాంట్లో అనే దాంట్లో కూడా మీరు ఫీల్ అయ్యి మళ్ళీ దాన్ని ఎగైన్ మీరు సారీ చెప్తారు చూడు, అది చాలా గొప్ప అండి. చాలా గొప్పది. చెప్తుంటారు అన్నీ. చెప్పాది నేర్పించాలి. మనకి ఏమైతే అనుకున్నామో అది చెప్పాలి. మీ మనసులో ఉండదు చెప్పాలి. చెప్పిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళు ఏమన్నా ఏదైనా ఫీల్ అయ్యారా, నొచ్చుకున్నారా అని మళ్ళీ అగైన్ వాళ్ళకి ఫీల్ కాకుండా మళ్ళీ అగైన్ మీరు సారీ చెప్తారు. ఓకేనండి. ఇది ప్రవచనాలు అని చెప్పారు కదా, రియల్గా చెప్పండి ప్రవచనాలు అండి కొన్ని. మనం బిజినెస్లో మీరు గమనించండి ఫ్రెండ్స్, ఎక్కడైనా కూడా ఏ కంపెనీలో అయినా కూడా లేదంటే ఏ జూమ్ మీటింగ్స్ అయినా కూడా వాళ్ళ ప్రొడక్ట్ ఏంటి, వాళ్ళ ప్లాన్ ఏంటి, వాళ్ళు చేసిన ఆ గ్రేట్నెస్ ఏంటి, ఆ ర్యాంక్స్ ఏంటి అనేది చెప్తుంటారు అన్నీ కూడా, అంతేగా. కానీ మన జూమ్లో చూడండి ప్రతి ఒక్క స్పీకర్ కూడా వాళ్ళ తాపత్రయం ఏంటంటే మనకు చాలా నేర్పించాలి. ఒక బిజినెస్లోనే కాదు, లైఫ్ గ్రోత్లో కూడా మన గ్రో కావడానికి కూడా ఇవి ఎన్నో ఉపయోగపడతాయండి. చాలా చాలా మంచి పాయింట్స్ ఇవన్నీ. మనకు కావాలంటే ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్స్ దగ్గరికి వెళ్ళాలండి. ఎందుకంటే కొన్ని వేలు లక్షలు కూడా ఖర్చు పెట్టుకొని తీసుకోలేని జ్ఞానం ఇక్కడ వస్తుంది. అందుకే మనం చెప్తున్నాం జూమ్ మీటింగ్స్ చాలా చాలా ఇంపార్టెంట్. రండి, ప్రతిరోజు కూడా రండి. రేపు చూడండి, మళ్ళీ రేపు మనకి ఈ ప్రొడక్ట్ ఏంటి, ప్రొడక్ట్ కంటే కూడా హెల్త్ అంటే ఏంటి, మనకు ఆ హెల్త్కి మనం ఎలాగ మెరుగుపరచుకోవడానికి ఈ ప్రొడక్ట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ మనకి ఎలాగ దోహదపడతాయి.
దాని కాంబినేషన్ ఇలాగ మనకు పనిచేస్తుంది అనేది కూడా ఒక ప్రూఫ్తో పాటు ఇక్కడున్న స్పీకర్స్ మనకు చెప్తూనే ఉంటారు. కరెక్టా? సో బుధవారం మళ్ళా మన ఎస్ఎస్ఆర్ గారు వచ్చారు. కంప్లీట్గా చాలా మందికి నేను చాలాసార్లు చెప్తాను, కొంతమందికి అది బోర్ కావచ్చు, అదే చెప్తారు కదా సార్, అదే చెప్తారు. ఎప్పటి వరకు చెప్తారు? మనం తెలుసుకునేంత వరకు, మనం నేర్చుకునేంత వరకు. టెక్నికల్ సెషన్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. థర్స్డే వస్తారు. థర్స్డే వచ్చిన తర్వాత ఎవరైతే అచీవర్స్, ఇప్పుడు మేమే కాదు, ఇక్కడ కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా ఈ సిస్టంలో సక్సెస్ అయ్యి వాళ్ళు సక్సెస్ స్టోరీస్ వాళ్ళు చెప్తుంటారు. అప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే వీళ్ళందరూ అయినప్పుడు మనం ఎందుకు కాదు అని. ఖాదర్ గారు మరీ వస్తారు. సో సార్ వచ్చేసి కంప్లీటెడ్ ట్రైనింగ్, డిస్ట్రిబ్యూటర్ ట్రైనింగ్, ఏం చేయాలి, ఎలాగుండాలి, చిన్న పాయింట్స్ కూడా బేసిక్ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది అక్కడ. అది ఎవరి కోసం? కొత్తగా వచ్చి సక్సెస్ నేర్చుకునే వాళ్ళ కోసం. అలాగా డెఫినెట్గా మనం అందరూ కూడా రెగ్యులర్గా వచ్చి మన యొక్క టీమ్ లైన్స్ అంటే ఒక పవర్ఫుల్గా ఉండాలి. ఒక బిజినెస్లోనే కాదు, ఈవెన్ లైఫ్లో గ్రో కూడా కావాలి, మంచి క్వాలిటీగా ఉండాలి అనే ఉద్దేశంతో ఇవి చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఎవరు కూడా తప్పుగా తీసుకోవద్దు. సారీ టు సే దిస్. ఓకే. సో ఈరోజు మీ అందరూ కూడా ఒక మంచి అప్డేట్ ఇవ్వాలనుకుంటున్నామండి. చాలా గుడ్ అప్డేట్ అంట రిగార్డింగ్ బొనాంజా. సో దాదాపు నేను సాటర్డే అనౌన్స్ చేశాను, ఒక బొనాంజా అనేది అనౌన్స్ కాబోతుందని. సో 2 days నుంచి మన వాళ్ళందరూ కూడా అడుగుతున్నారు, సార్ ఎప్పుడు ఆ బొనాంజా అని. ఎందుకు చాలామంది అడుగుతున్నారు తెలిసిన? బొనాంజా అనేది మన బిజినెస్లో, మన డెవలప్మెంట్కి, మన గ్రోత్లో 100% మెయిన్ మనకు అది పార్టిసిపేషన్. అది ఎలాగ ఉంటుందంటే ఎప్పుడైతే బొనాంజా అనేది మనం చూపించామంటే, అంటే మనం చూడండి, మన గోల్కి మనం వెళ్ళాలి అంటే అటు సైడ్ మనం ఒక ఇంపార్టెంట్ మన డెస్టినేషన్, అంటే మన డెస్టినీ మనం చూపించాలి. అక్కడ నువ్వు అక్కడికి వెళ్ళావంటే నువ్వు రీచ్ అవుతావు అని. కాబట్టి ఈ బొనాంజా అనేది మనకు చాలా ప్లస్ పాయింట్స్ అండి. ఎందుకంటే మేము గమనిస్తూనే ఉన్నాం ఇప్పటి వరకు. చూడండి, లాస్ట్ బొనాంజా కేరళ అనేది మేము జస్ట్ ఒక మంచి బొనాంజాని మేము స్టార్ట్ చేశాం. అది ఈరోజు ఆ బొనాంజా దాదాపు అండి నియర్ 480 to 500 అచీవర్స్ని క్రియేట్ చేసింది బొనాంజా. అంటే ఇట్ మీన్స్ ఏమైందంటే ఈ బొనాంజాలో భాగంగా ఈరోజు మనకు ఈ బొనాంజా నుంచి చూడండి, కొత్తగా వచ్చిన 0 నుంచి స్టార్ట్ చేసిన వాళ్ళందరూ కూడా 1 star, 2 star, 3 star, 4 star, ఆల్రెడీ అప్పుడు 2 star, 3 star ఉన్న వాళ్ళందరూ ఈరోజు 5 star, ఆల్రెడీ 4, 5 stars ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు సిల్వర్స్ ఇలా క్రియేట్ అవుతూనే ఉన్నారా? సో ఆల్రెడీ ప్రూవన్ అండి ఇది. సో బొనాంజా నుంచి ఎంతో మంది ఇక్కడ క్రియేట్ అవుతున్నారు. కానీ మన టీమ్ లైన్స్లో మాత్రం ఈవెన్ బొనాంజా ఉంటేనే చేస్తామనేది మాత్రం లేదండి. రెగ్యులర్గా ఈవెన్ దో బొనాంజా మనకి 5th స్టాప్ అయిందండి. ఈరోజు 20th. ఈ 15 days బిజినెస్ సాగిందంటే మనకు అచీవర్స్ వస్తూనే ఉన్నారు. అక్కడ బొనాంజాని చూడుకోకుండా కేవలం మన కెరీర్, మనం ఏంటో మనం ప్రూవ్ చేసుకోవాలనే ఉద్దేశంతో చేస్తున్నారంటే రియల్లీ హ్యాట్స్ ఆఫ్ ఫ్రెండ్స్, హ్యాట్స్ ఆఫ్. రియల్గా టీమ్ ఛాంపియన్స్ అండి, టీమ్ లైన్ ఛాంపియన్స్ అందరికి కూడా, బొనాంజా విన్నర్స్ అందరికీ కూడా నా హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్ అండి. అలాగే ఫ్రెండ్స్, ఇప్పుడు దీనికి అడిషనల్గా యాడానగా, ఎందుకంటే ఈరోజు ఎంతోమంది అచీవర్స్ వచ్చేసారు కదా, వీళ్ళకి ఇంకొక జస్ట్ ఒక ఫైర్ అనేది ఒకటి ఇచ్చామంటే ఏమవుతుందంటే, మన ఉద్దేశం ఏంటంటే లాంచింగ్ లోపల మ్యాక్సిమం పీపుల్ ఒక మంచి కెరీర్లో, మంచి ర్యాంకులో ఉండాలనే ఉద్దేశంతో మనం మాట్లాడినప్పుడు కంపెనీ కూడా యాక్సెప్ట్ చేశారు ఫ్రెండ్స్. సో యాక్సెప్ట్ చేసి ఒక వండర్ఫుల్ ఏంటంటే ఇది ఈ బొనాంజా ఇంటర్నేషనల్ బొనాంజా అండి. ఇంటర్నేషనల్ వై? సో మన కంపెనీ మనకు ఇంటర్నేషనల్ లాంచింగ్ ఉందండి, ఇంటర్నేషనల్ లాంచింగ్. కాబట్టి ఈ బొనాంజా విన్నర్స్ ఎవరైతే ఉంటారో వారందరినీ కూడా మనం ఖచ్చితంగా ఆ ఇంటర్నేషనల్ బొనాంజా ఇంటర్నేషనల్ లాంచింగ్ ఏదైతే ఈవెంట్ ఉందో దాని అందరినీ కూడా మీకు సాధారణంగా మిమ్మల్ని కంపెనీ ఆహ్వానిస్తుంది ఫ్రెండ్స్, ఈ విన్నర్స్ అందరినీ కూడా. కాబట్టి ఆ బొనాంజా ఏది అంటే ఇట్స్ ఏ థాయిలాండ్ ఆఫర్ అండి, ఇట్స్ ఏ థాయిలాండ్ ఆఫర్, బ్యాంకాక్ ఆఫర్. ఒకప్పుడు ఇదే బ్యాంకాక్ గురించి నేను దాదాపు 25 years బ్యాక్ నా సిస్టమ్ నేను ఎంటర్ అయినప్పుడు ఈ బ్యాంకాక్ అనేది నాకు కలగా నేను పెట్టుకున్నానండి. కలగా పెట్టుకుంటే అది 7-8 ఏళ్ళ తర్వాత నాకు సాధ్యమైంది. 7-8 ఏళ్ళ తర్వాత నేను సాధించినాను దాన్ని 2008లో. 2000 సంవత్సరం నుంచి 2008 వరకు నేను బ్యాంకాక్ అన్నాను. ఎందుకంటే మా సీనియర్ చెప్పాడు నాకు డయాస్ మీద, ఆయన ఒకటి చెప్పారు, మీరు నిజంగా మగవాళ్ళు అయితే, అంటే అప్పట్లో అండి, ఇప్పుడు కాదు, ఇప్పుడు బ్యాంకాక్ అది కామన్ అయింది. అప్పట్లో మీరు నిజంగా మగవాళ్ళు అయితే ఖచ్చితంగా మీరు బ్యాంకాక్ చూడాలి అన్నారు. నాకు అర్థం కాలే, ఏంది సార్ అన్న,
మళ్ళీ అడిగాను పోయి అక్కడ, లేదు లేదు మీరు బ్యాంకాక్ వస్తేనే మీకు అర్థమైంది ఆ ఫీలు అన్నారు. నాకు అప్పుడు అర్థం కాలేదు. మరి బ్యాంకాక్ పోయిన తర్వాత అప్పుడు అర్థమైంది నాకు ఏముంటుంది బ్యాంకాక్ అనేది. ఓకేనా ఫ్రెండ్స్? తర్వాత మీరు కూడా అలాంటి ఫీలింగ్ అంటే ఆల్రెడీ కొంతమంది చూసిండొచ్చును, చూసిన వాళ్ళకి చెప్తున్నాం, ఇంతవరకు వెళ్ళలేని వాళ్ళకి కూడా చెప్తున్నా. ఖచ్చితంగా ఆ బ్యాంకాక్ అనే దాన్ని ఆల్రెడీ వెళ్ళొచ్చిన వాళ్ళు ఈసారి ఎలాగొస్తారంటే ఈ కంపెనీ యొక్క ఈవెంట్లో, ఈ కంపెనీ యొక్క ఈవెంట్లో లాంచింగ్లో మేము కూడా ఉన్నాము అని చెప్పడానికి, ప్రూవ్ చేసుకోవడానికి ఒక మంచి అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఆల్రెడీ చూడని వాళ్ళందరికీ కూడా నేను 7-8 ఏళ్ళ నుంచి వెయిట్ చేశాను. మీకు అలాంటి అవకాశమే లేదండి. జస్ట్ 1 మంత్లో, 1 మంత్ జస్ట్ 40 డేస్లో మీరు కరెక్ట్గా ప్లాన్ చేసుకున్నారంటే మీరు 100% యు ఆర్ ద విన్నర్. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే సార్. సార్ దాని టార్గెట్ ఏంటి సార్? ఇదే కదా మనకు కావాలి. దాని టార్గెట్ ఏంది? దీని టార్గెట్ వచ్చేసి నేను చెప్తున్నానండి, జస్ట్ మీకు కంప్లీట్గా నేను చెప్పట్లేదు కానీ నాకున్న ఏదైతే మనకు అప్డేట్ వచ్చిందో నిన్న మాట్లాడాం మేము కంపెనీ మేనేజ్మెంట్ తోటి. వాళ్ళు ఇచ్చిన అప్డేట్ యాక్చువల్గా వాళ్ళు ఇచ్చింది చాలా ఎక్కువ ఉందండి, చాలా ఎక్కువ ఉంది. కానీ మీ అందరి కోసం మీరందరూ మ్యాక్సిమంగా విన్ కావాలనే ఉద్దేశంతో ఒక వండర్ఫుల్ డిజైనింగ్ చేసి ఇస్తే సో కంపెనీ దాన్ని యాక్సెప్ట్ చేశారు ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు గమనించండి, లాస్ట్ టైం ఒక థాయిలాండ్ ఆఫర్ ఉంది కరెక్టా? ఆ థాయిలాండ్ ఆఫర్కి ఇంతకుముందు ఎంత టార్గెట్ పెట్టారు సార్ శ్రీనివాస్ గారు? శ్రీనివాస్ యా సార్ చూపిస్తున్నారు, లెఫ్ట్ 250 రైట్ 250 పేర్స్ అండి కరెక్టా? లాస్ట్ టైం జరిగింది ఆల్రెడీ, అది చాలా మంది విన్నర్స్ అయ్యారు అక్కడ. 250 మ్యాచింగ్ అండి. కానీ ఇప్పుడు మనకిచ్చింది ఏంటి అంటే ఫ్రెండ్స్, జస్ట్ ఆ 250లో జస్ట్ 50% అండి, జస్ట్ 50%, 125, జస్ట్ 125 పేర్స్ అండి అంతే. లెఫ్ట్ అంటే దిస్ ఈజ్ అ ఫ్రెష్ బిజినెస్ అండి, ఫ్రెష్గా ఉండాలి. సార్ మాకు ఆల్రెడీ పవర్ ఉంది, ఒక సైడ్ క్రియేట్ అయిపోయింది, దీన్ని మ్యాచింగ్ చేసుకుంటే అవుతుందా? అవ్వదు. సో మనకు ఫ్రెష్గా 125 పేర్స్ అంటే జాయినింగ్స్ అనే దానికంటే కూడా సేల్స్, ఇలాంటి ప్యాకేజెస్ 125. ఓకేనా ఫ్రెండ్స్? కాబట్టి ఎవరైతే 125 చేశారో దీనికి అడిషనల్గా 10 డైరెక్ట్ చేసి ఉండాలి. 10 డైరెక్ట్స్ మన బిజినెస్, మన సెల్ఫ్ బిజినెస్ 10 డైరెక్ట్స్ టీమ్ బిజినెస్ అండి. దిస్ ఈజ్ ఎ టీమ్ బిజినెస్ వచ్చేసి 125 అంటే 6250 బీవీ అండి మ్యాచింగ్. ఓకేనా? ఇది కంప్లీట్ ఎవరైతే చేశారో వీరందరికీ కూడా కంపెనీ యొక్క లాంచింగ్ ఈవెంట్కి మీకు అఫీషియల్గా ఇన్విటేషన్ అంటే ఇంక్లూడింగ్ టోటల్ అండి, ఇంక్లూడింగ్ ఫ్లైట్ ఛార్జెస్తో పాటు అక్కడ ఉండడానికి, మీరు ఉండడానికి, తిరగడానికి, తినడానికి, చూడడానికి, ఎంజాయ్ చేయడానికి చాలా ఉంటాయి. అవన్నీ కూడా ఇంక్లూడెడ్ ప్యాకేజ్ అండి ఇది. ఓకే ఫ్రెండ్స్? సో ఇది మీకు మెయిన్. కానీ ఇది ఎవరికంటే ఇది బిగినర్స్కి. ఈ ఆఫర్ ఎవరి కోసం అంటే స్టార్టింగ్లో 0 ఉన్న వాళ్ళకి, అలాగే 1 స్టార్ అయిన వాళ్ళకి కూడా, ఈవెన్ ద 2 స్టార్ అయిన వాళ్ళకి కూడా, 0 to 1 to 2 స్టార్స్ అండి. ఓకేనా? సో ఇది మంచి ఆఫర్. అలాగే 3 స్టార్ అండ్ అబోవ్కి ఏంటి అనేది ఇప్పుడు మనకు వస్తుంది. స్టేజ్ బై స్టేజ్ అనేది ఉంటుంది ఇక్కడ మనకు టార్గెట్, స్టేజ్ బై స్టేజ్ ర్యాంక్ బట్టి టార్గెట్ అనేది ఉంటుంది. సో ఈ టార్గెట్తో ఏమవుతుందంటే ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీ ర్యాంక్స్ అన్నీ కూడా చేంజ్ అయిపోతాయి. మీరు ఏ ర్యాంకులో ఉన్నారో ఆ ర్యాంక్ నుంచి మీరు 2-3 ర్యాంకులు మీరు అప్ అవుతారండి. సో ఇది ఈ బొనంజా మీకు అలాంటి ప్లస్ పాయింట్, అలాగా మీకు సపోర్ట్ చేస్తుంది. ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? అదే చెప్పబోతా. నెక్స్ట్ అదే. సో ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే ఇది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. మీకు గుడ్ న్యూస్ ఏంటి అంటే ఆల్రెడీ మీరు ఏదైతే మీరు బిజినెస్ చేసి ఉన్నారో దాన్ని కూడా యాడ్ అవుతుంది. ఈరోజు ఎంత సార్ డేట్? 21 మే. కానీ 21. సో ఈ బొనంజా ఆల్రెడీ మనకి స్టార్ట్ అయ్యి 17th నుంచినే, ఆల్మోస్ట్ ఆల్ 17th నుంచినే మనకి ఇంప్లిమెంట్ అవుతుందండి. 17th ఏప్రిల్ టు మే 30th అండి. చూడండి ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ ఆల్ 44-45 డేస్ మనకు ఈ బొనంజా అనేది ఉందండి. కరెక్టా? మే 30th వరకు. సో కంపెనీ 1 మంత్ ఇచ్చారు. మేము మరీ సరే ఒక్కటేసారి మే లాస్ట్ అంతే ఎండ్
మరి దీనికి ఎక్స్టెన్షన్ అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండదు, ఇప్పుడే చెప్తున్నాం ఫ్రెండ్స్. 1 డే కాదు, 1 అవర్ ఎక్స్టెన్షన్ అనేది కూడా ఉండదు. ఎందుకంటే మనం నెక్స్ట్ మంత్కే జూన్లో మన లాంచింగ్ అనేది ఉంటుంది, దానికి అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి. కాబట్టి ఇది ప్లాన్ ఆఫ్ యాక్షన్. సో మన షెడ్యూల్ అలాగుంది, కాబట్టి దాన్ని బట్టి మనం ప్లాన్ చేయడం జరిగింది. సో గో హెడ్ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్ మీ అందరికి కూడా. సో ఇప్పటికే ఆల్రెడీ మనం స్టార్ట్ చేసాం. చాలా మంది ఆల్రెడీ చాలా మ్యాచెస్ కూడా ఉన్నాయి, ఇవన్నీ కూడా మీకు ఇంక్లూడ్ అయిపోతాయి. మీకు త్వరలో మనకి ఈరోజు పోస్టర్ కూడా రిలీజ్ అవుతుంది. మీ ర్యాంక్ బట్టి మీ యొక్క టార్గెట్ ఏంటనేది మనకు డిసైడ్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ అండి. సో శ్రీనివాస్ గారు, ప్లీజ్ కంక్లూడ్ ద సెషన్. ఫైనల్ వర్డ్.